తండ్రి అయిన దేవుడు బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో ఏ ఆశీర్వాదములను అనుగ్రహిస్తారు అనే సంగతులను మనము నేర్చుకుంటూ ఉన్నాం. బాప్తిస్మము అనే కార్యక్రమంలో తండ్రి అయిన దేవుడు ఒక ఆత్మను కంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. అక్కడ యాకోబు ఇలా సెలవిచ్చినాడు, ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలమై ఉండునట్లు సత్యవాక్యము వలన తన సంకల్ప ప్రకారము మనలను కనిను. కనుక బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు కంటాడు, మన ఆత్మలను కంటాడు. మన శరీరములను తండ్రి అయిన దేవుడు తల్లిదండ్రుల ద్వారా మనకు అనుగ్రహించినాడు. తల్లిదండ్రుల ద్వారా అనుగ్రహించినటువంటి శరీరంలోనికి ఆయన తన ఆత్మను ఉంచి మనలను లోకంలోనికి పంపించినాడు. శరీరంలో ఉన్న ఆత్మలమైన మనము మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చడం కొరకు ఆయన మనలను శరీరంలో ఉంచి లోకంలోనికి పంపించినాడు. కనుక ఆయన సంకల్పం ఏమిటి అంటే, తన కుమారుడు క్రీస్తు యేసును జ్యేష్ఠ కుమారునిగా చేయడమే మన తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం. కనుక క్రీస్తు యేసు జ్యేష్ఠ కుమారుడు అగుటకు దేవుడు బాప్తిస్మములో ఎంతమందిని కంటాడు, ఎంతమందికి ఈ క్రొత్త జన్మనిస్తాడు, ఎంతమందిని జన్మింపజేస్తాడు. ఆ జన్మించిన వారు అనగా బాప్తిస్మములో దేవునికి జన్మించినటువంటి వారు దేవుని కుమారుడైన క్రీస్తు యేసు యొక్క రూపాన్ని, ఆ మహిమను సాధించడం కోసము ఆయన ఈ లోకంలో మనల్ని పుట్టించినాడు. కానీ మనుషులు దేవుని యొక్క సంకల్పాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొందరు తెలుసుకున్నా వారు దేవుని సంకల్పాన్ని అనుసరించి జీవించరు. ఈ లేఖనాన్ని చూడండి. ఒక లేఖనము లూకా సువార్త 7వ అధ్యాయం 29-30 వచనాలలో చెప్పబడినటువంటి సంగతులు చూడండి. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. కానీ
పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. ఆనాడు దేవుని యొక్క సంకల్పాన్ని అనగా దేవుని ఎరిగిన దేవుని జనాంగమైన ఇశ్రాయేలీయులు దేవుని సంకల్పాన్ని వారు నిరాకరించినారు. ఇక అన్ని జనుల యొక్క పరిస్థితి ఏంది అనగా మన పరిస్థితి ఏంది? కనుక లోకములో దేవుడు మానవులను తన సంకల్పానుసారముగా లోకంలో పుట్టిస్తే మానవులు దేవుని యొక్క సంకల్పమును తెలుసుకోక దేవుని ఎరుగక తన కుమారుడైన క్రీస్తు యేసుని ఎరుగక మానవులందరూ కూడా దేవుని యొక్క సంకల్పమును నెరవేర్చడంలో విఫలమైనారన్నమాట. అందువలన దేవుడు తన సంకల్పాన్ని మానవులలో కొనసాగింపజేసి తన తన సంకల్పం నెరవేరునట్లు పాపముల చేత అపరాధముల చేత నశించినటువంటి ఆత్మలను రక్షించి ఆ ఆత్మలు పాపములు అపరాధముల చేత మరణించగా ఆ ఆత్మలను బాప్తిస్మములో జీవమును అనుగ్రహించే ఆత్మలను బ్రతికించి సంఘములో చేర్చడం కొరకు దేవుడు బాప్తిస్మములో ఆత్మలను ఆయన కంటాడు. మనమందరము దేవుని చేత మనము జన్మించినటువంటి వారు అన్నమాట. ఆయన మనల్ని బాప్తిస్మము కార్యక్రమంలో జన్మింపజేసినాడు. అందువలన ఆయన మనకు తండ్రి అయినాడు. యెహోవా దేవుడు, ఆయన దేవుడు. నాయన దేవుడు అంటే తెలుసు కదా, దేవుడు అంటే ఏంది నాయన? దేవుడు అనగా ఈ సందర్భంలో సృష్టికర్త. ఆయన సృజించగల శక్తి కలిగిన వాడు దేవుడు, సృష్టికర్త. మరొక కోణంలో దేవుడు ఆజ్ఞాపించువాడు. కానీ ఆయన ఎవరికి జన్మను ఇచ్చినాడో వారికి మాత్రము తండ్రి. జన్మను ఎవరికైతే ఇవ్వలేదు, అంటే ఆత్మకు జన్మను ఎవరికైతే ఇవ్వలేదో వారికి ఆయన దేవుడు అన్నమాట. ఇప్పుడు దేవుడు అంటే క్రైస్తవులకే దేవుడని కాదు, అన్ని జనులకు కూడా ఆయన దేవుడు అన్నమాట. ఎవరైతే దేవుని చేత జన్మించి ఉన్నారో వారికి ఆయన తండ్రి. కాబట్టి మనకు ఒక తండ్రి ఉన్నాడు అన్నమాట. శరీర సంబంధమైనటువంటి తండ్రి ఉండడం అనేది ఒక ధైర్యం, అది ఒక ఆనందం అన్నమాట. ఒక తండ్రి తన బిడ్డలను ప్రేమిస్తాడు. తన బిడ్డల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తాడు. పిల్లలు ప్రయోజకులు కావడానికి ప్రయాసపడతాడు అన్నమాట ఒక తండ్రి. మనుషులకు ఎవరికైనా తండ్రి లేడు అని అంటే వారు అనాథలు. తండ్రి లేనటువంటి వారు అనాథలు అన్నమాట. అనాథలుగా ఫీల్ అవుతారు. నాకెవరున్నారు అనే ఒక ఫీలింగ్ వస్తుంది అన్నమాట. ఈ లోకంలో ఎంతమంది ఉన్నా నీ తండ్రితో ఎవరు సమానులు కాదు. నేను మళ్ళీ చెప్తున్నా,
ఈ లోకంలో ఎంతోమంది నీకు ఉన్న నీ తండ్రితో సమానులు ఎవ్వరు కారన్నమాట. నీవు ఈ భూమి మీద ఒక మానవునిగా ఉన్నావు అంటే దానికి కారణము నీ తండ్రి. ఈ దినమున నేను ఉన్నాను అనంటే నేను ఉండడానికి కారకుడు నా తండ్రి అన్నమాట. ఆయన కేవలము జన్మను ఇచ్చిన వాడే కాదు, ఆయన నన్ను ప్రేమించినాడు, నన్ను పోషించినాడు, నన్ను సంరక్షించినాడు. ఆయన నేను ప్రయోజకుడు అవ్వడానికి కారకుడైనాడు. అనేక సార్లు ఆయన మాట విననప్పుడు ఆయన బాధపడి ఉన్నాడు, ఆయన నొచ్చుకొని ఉన్నాడు. కానీ ఆయన తండ్రి నా మీద ఎంత బాధపడ్డా, నేను ఆయన ఎంత బాధ పెట్టినా, నా వలన ఆయన ఎంత నొచ్చుకున్నా, ఇవన్నిటిని కూడా ఆయన మర్చిపోయి ఆయన నన్ను ప్రేమించినాడు. ప్రేమించడం అనేది ఒక తండ్రి మాత్రమే చేయగలడు, మరెవ్వరు చేయలేరు. క్షమించేది ఒక తండ్రి మాత్రమే క్షమించగలడు, మరెవరు క్షమించరు. ఆదరించేది తండ్రి మాత్రమే ఆదరించగలడు, మరెవరు ఆదరించరు. నిన్ను ప్రోత్సహించేది నీ తండ్రి మాత్రమే ప్రోత్సహించగలడు, మరెవ్వరు నిన్ను ప్రోత్సహించరు. తండ్రి మేలు కోరుకుంటాడు, మనుషులు కీడు కోరుకుంటారు. చూడండి, యవ్వనస్తులు ఉన్నారు కదా నాయన, యవ్వనస్తులు ఒక యవ్వన వయసు వచ్చేసరికి అలా అలా లోకంతో కలిసిపోతూ ఉంటారు అన్నమాట. ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. ఫ్రెండ్షిప్ అంటే ఏంది నాయన? నేర్చుకోవడం. అది ఏమి నేర్చుకోవడము? ఫ్రెండ్షిప్ అంటే ఏమి నేర్చుకోవడం నాయన? కొన్ని ఆటలు నేర్చుకోవడం అన్నమాట. తర్వాత కొన్ని చెడు అలవాట్లను కూడా నేర్చుకోవడం. నీవు ఒక చెడు అలవాటును నేర్చుకున్నావని నీ తండ్రికి తెలిస్తే నీ తండ్రి కృంగిపోతాడు. చెడు అలవాటును నీకు నేర్పించిన వాళ్ళు ఆనందిస్తారు. నీవు ఒక చెడు క్రియను చేస్తే నీ తండ్రి బాధపడతాడు, పరాయి వాళ్ళు ఆనందిస్తారు, చూసి ఆనందిస్తారు. ఎన్నోసార్లు నీ తండ్రిని బాధ పెట్టి నీ తండ్రిని దుఃఖపరిచిన సందర్భాలు అనేకము. నీ తండ్రికి అవమానము కలిగే విధంగా నడుచుకున్నటువంటి సందర్భాలు కూడా అనేకము. కానీ ఆ తండ్రి ప్రేమిస్తాడు, ఆ తండ్రి ప్రేమిస్తాడు. ప్రభు అంటాడు కదా, మీరు చెడ్డవారయ్యండి మీ పిల్లలకు మంచి ఈవులు నీయనెరిగి ఉండగా. అంటే తండ్రి ఎలాంటి వాడు? చెడ్డవాడే. వాడు త్రాగుబోతు కావచ్చు, ఇంకా ఎన్ని అవలక్షణాలు వానిలో ఉండవచ్చు, కానీ బిడ్డ విషయంకి వచ్చేసరికి అతడు ప్రేమిస్తాడన్న. ఒక తండ్రి యొక్క ప్రేమ మరెవ్వరి దగ్గర మనకు దొరకదు అన్నమాట. అలాంటి తండ్రి మరణిస్తే నీవు ఒక అనాథవు అన్నమాట. తల్లి ఉండి ఏమి లాభం లేదు, తల్లి ఉండి ఏమి లాభం. అసలు మగ పిల్లకాయలు చెడిపోవడానికి కారణం, ఆడపిల్లకాయలు చెడిపోవడానికి కారణం తల్లులే. తల్లులు బిడ్డలను పూర్తిగా పాడు చేస్తారు. కానీ తండ్రి ఉంటాడు, అతడు చెడ్డవాడైనా తన బిడ్డలు మేలు కోరేవాడు తండ్రి. అందరు తండ్రుల గురించి చెప్పడం నన్ను, కానీ ఏమైనా తండ్రి. అలాంటి తండ్రి చనిపోతే నీవు ఒక అనాథవు, నేను ఒక అనాథను. కానీ ఇక్కడ శరీర సంబంధమైన తండ్రి చనిపోతే అనాథనం అవుతున్నాము. మన ఆత్మలకు తండ్రి లేకపోతే మన ఆత్మలు ఏమవుతాయి? నేను
మన ఆత్మలే అనాథులు అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం, 14వ అధ్యాయం. 14వ అధ్యాయంలో ప్రభువు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 17, 18 వచనాలు. 16 వచనం నుండి, నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించు. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు, కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనుగా విడువను. ఏమన్నాడు ఆయన? మిమ్మును అనాథలనుగా విడవను అని అంటాడు. ఇప్పుడు తండ్రి ఎక్కడున్నాడు? తండ్రి పరలోకంలో ఉన్నాడు. అప్పటి వరకు శిష్యులతో ఎవరున్నారు? యేసు ప్రభువు ఉన్నారన్నమాట. ఇక ఆయన లోకాన్ని విడిచి వెళ్ళిపోవలసి వస్తుందన్నమాట. ఆయన వెళితే వీళ్ళ పరిస్థితి ఏంది? శిష్యుల పరిస్థితి ఏంది? ఆయన వెళ్ళిపోతే, క్రీస్తు వెళ్ళిపోతే శిష్యుల పరిస్థితి ఏంది? యేసు ప్రభువుని చంపాలని యూదులు వెతుకులాడుతూ ఉండగా యేసు ప్రభువుతో ఉన్న శిష్యులను ఏం చేయగలుగుతారు? వాళ్ళు కూడా చంపేస్తారు. ఆ భయము యూదులలో ఉందన్నమాట. ఒకానొక సందర్భంలో లాజరు నిద్రించినాడు, మనం అతన్ని మేలుకొల్పడానికి వెళదామని అంటాడు. ఒక శిష్యుడు అంటాడు, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్ళతో కొట్టడానికి వెతుకుతా ఉన్నారు, మళ్ళీ అక్కడికి వెళ్తావా అని అడుగుతాడు. ఏమి కలిగి ఉంది? ఆ శిష్యుడికి ఏం కలిగింది? భయం అన్న, భయం కలిగింది. ఆయన ఏమంటాడు? వెళ్దామంటాడు. పగలనంత వరకు నా తండ్రి పని చేయాలి, పోదాం పోదంటాడు. శిష్యుడు ఏమన్నాడు ఆయన? ఆయనతో కూడా మనం కూడా పోదాం పదండి అంటే శిష్యులు బహు భయములో ఉన్నారు. అలాంటి సందర్భంలో ఆయన వారిని విడిచిపెట్టి వెళ్ళిపోతే వాళ్ళెవరు? వాళ్ళు అనాథులన్నమాట. అనాథులన్నమాట. లోకాన్ని చూసి ఏమన్నాడు యేసు ప్రభువు? లోకాన్ని చూసి ఏమన్నాడు ఆయన యేసు ప్రభువు? కాపరి లేని గొర్రెలు అని అన్నాడు. లోకాన్ని చూసి అంటే గొర్రెలు ఏమైంది? అనాథులు. శిష్యుల గురించి ఏమంటాడు ఈయన? మిమ్మును అనాథులుగా విడిచిపెట్టు, విడువను. నేను తండ్రిని వేడుకుంటా, ఆయన ఆదరణకర్తను పంపిస్తాడు. కనుక తండ్రి లేనటువంటి వారు అనాథలు. మన శరీర సంబంధమైన తండ్రులు మరణిస్తే మనము అనాథలం. అలాగే మన ఆత్మలకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి లేకుండా పోతే మన ఆత్మలు అనాథలు అన్నమాట. అంటే ఆ తండ్రికి మరణముల, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరణముల. ఆయన అమరుడు అన్నమాట. కానీ ఆయన నుండి మన ఆత్మలే వేరైనాయి, మన ఆత్మలు మరణించినాయి. అందువలన తండ్రి లేనటువంటి ఆత్మలు లోకంలో కోకొలలు అన్నమాట. తండ్రులు ఉన్నటువంటి శరీరాలు అనేకము, తండ్రులు లేనటువంటి ఆత్మలు కోకొలలుగా ఉండాలి లోకం. కనుక ఇక్కడ ఒక ఆత్మకు ఎవరెవరు ఉండాలనో వారందరూ ఉంటే ఆ ఆత్మలు ధన్యమైన వాళ్ళు. కానీ ముఖ్యంగా ఎవరు ఉండాలి? తండ్రి ఉండాలి. నాయన అన్నదమ్ముళ్ళు, చెల్లెండ్రులు, కదా, చిన్నానులు, పెదనానులు, మేనమాములు, మేనత్తులు, ఎంతోమంది ఉండొచ్చు. కానీ ఇంపార్టెంట్ ఎవరినైనా తండ్రి ఉండాలి. అలాగే దేవత్వంలో మనకు ఒక తండ్రి ఉన్నాడు అన్నమాట. తండ్రి అయిన దేవుడు. నెక్స్ట్ ఎవరున్నారు మన కోసము? క్రీస్తు యేసు. తర్వాత ఎవరున్నారు? పరిశుద్ధాత్ముడు. తర్వాత ఎవరున్నారు? దూతలు. ఒక్క తండ్రిని మనం కలిగి ఉంటే మిగిలిన వారందరూ కూడా మనతో ఉన్నారన్నమాట. కాబట్టి తండ్రి అయిన దేవుని ఎవరు కలిగి ఉన్నారు ఒక తండ్రిగా, వారు అనాథులు కాదు. కాబట్టి ప్రభువు మిమ్మును అనాథులనుగా విడువను.
నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను తండ్రి యొద్ద నుండి పంపిస్తాను అన్నాడు. కనుక తండ్రి పరలోకంలో ఉన్నాడు. ప్రభు ప్రార్థన మత్తయి 6వ అధ్యాయంలో ప్రభు సెలవిస్తాడు కదా. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయండి, పరలోకమందున్న మా తండ్రి అని ప్రభు చెప్తాడు. కనుక తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు, మనం ఈ లోకంలో ఉన్నాం. ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అనడానికి రుజువేంది నాయన? ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు అనడానికి రుజువేంది? కదా, పరిశుద్ధాత్మను క్రీస్తు వెళ్ళి ఏం చేసినాడు? నేను పంపిస్తానన్నాడు. ఎవరు పరిశుద్ధాత్మను పొంది ఉన్నారో వారికి ఎవరున్నారు? తండ్రి ఉన్నాడు అనడానికి రుజువు అదే. కనుక ఇక్కడ బాప్తిస్మం అనే కార్యక్రమంలో తండ్రి అయిన దేవుడు ఆత్మలను కంటాడన్నమాట. తన సంకల్ప ప్రకారం కంటాడు. ఎవరైతే బాప్తిస్మంలో దేవుని చేత జన్మింపబడ్డారో వారు ధన్యులనే, వారు దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. దేవుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి, ఎంతో అద్భుతంగా దేవుడు సెలవిచ్చినాడు. కొరింథీ పత్రిక కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయంలో ఇక్కడ దేవుడు సెలవిచ్చిన మాటలు చూడండి. 16 నుంచి 18 వచనం వారు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగు సెలవిచ్చుతున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనయుందును, వారు నా ప్రజలయుందును. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్తున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని సర్వశక్తి గల ప్రభువు చెబుతున్నాడు. ఆయన మనల్ని ఎలా స్వీకరిస్తున్నాడు? ఆయన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరిస్తున్నాడు. మనం ఆయనకు కుమారులు కుమార్తెలమైతే ఆయన మనకేమవుతాడు? ఆయన మన తండ్రి, మనము అనాథలముగాము. ఆయన మనకు తండ్రిగా ఉండడానికి రుజువేంది? తండ్రిగా ఉన్నాడు అనడానికి రుజువేంది? పరిశుద్ధాత్మను మనకు వరముగా అనుగ్రహించున్నాడు. మనకు తండ్రి అయిన దేవునికి మధ్య మీడియేటర్ ఎవరు? పరిశుద్ధాత్మ. అది ఎప్పటి వరకు? మనం ఈ దేహంలో ఉన్నంత వరకు ఆయన మీడియేటర్. దేహమును విడిచిన తర్వాత మనం తండ్రి వద్దకు చేరుకుంటాం అన్నమాట. కనుక ఇక్కడ బాప్తిస్మంలో దేవుడు ఎవరిని క్రొత్తగా జన్మింపజేస్తాడో వారిని ఆయన తన కుమారులుగాను కుమార్తెలుగాను స్వీకరించగా ఆయన మనకు తండ్రి అవుతాడు. ఆయన తండ్రి కాబట్టి సంఘములో ఉన్న మనలను ప్రేమిస్తాడు, కనికరిస్తాడు, ఆదరిస్తాడు, క్షమిస్తాడు. మనలను ఆయన ప్రోత్సహిస్తాడన్నమాట. తన కుమారుని యొక్క రూపాన్ని పొందడానికి, తన కుమారుని యొక్క మహిమను మనం పొంది ఆయన చిత్తాన్ని, ఆయన సంకల్పాన్ని నెరవేర్చడం కొరకు ఆయన మనల్లో నివసించిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనల్ని ఆయన ప్రోత్సహిస్తాడు అన్నమాట. ఆయన మన భవిష్యత్తును కోరుకునేటువంటి వ్యక్తి. భవిష్యత్తు క్షేమంగా ఉండడాన్ని కోరుకుంటాడు. కనుక తండ్రి అయిన దేవుడు మనకు తండ్రి అన్నమాట. ఇది కేవలము బాప్తిస్మం అనే కార్యక్రమంలో బాప్తిస్మము సక్సెస్ అయితే ఊరికి నీళ్ళలో మునిగిలేయడం కాదు, నేను ఇవన్నీ ఏం తెలియకుండా మునిగిలేసేయడం కాదు. నిజంగా మనం ఈ బాప్తిస్మం క్లాసులు స్టార్ట్ చేసినాం కదా, అప్పటి నుండి ఎన్ని సంగతులు అయితే మనం నేర్చుకుంటూ వస్తున్నాం.
ఇవన్నీ దేన్ని బేస్ చేసుకొని నేర్చుకుంటున్నావు నాయన? ఏది బేస్ చేస్తున్నామో బేస్ చేసుకున్న దాన్ని మర్చిపోబోకండి. ఒక లేఖనాన్ని బేస్ చేసుకొని ఈ క్లాసుని మనం ప్రారంభించేసినాం అన్నమాట. కనుక జ్ఞాపకం ఉందా? మార్కు 16వ అధ్యాయము 15-16 వచనం. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడు. కాబట్టి ఈ సంగతులన్నీ నమ్మి, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సువార్తికుల యొక్క తరగతిలో బాప్తిస్మమునకు సంబంధించిన సంగతులు, ఏ సంగతులైతే దేవుడు మనకు వినిపిస్తున్నాడో, ఈ సంగతులు విని ఎవరు బాప్తిస్మంలోనికి వచ్చి దేవుని చేత జన్మింపబడతారు, వారికి ఆయన తండ్రి అవుతాడు. అలా మునిగి లేచి వాళ్ళకి కాదు. చాలా బాప్తిస్మములు ఇచ్చేవాళ్ళు తెలియకనే ఇచ్చేస్తున్నారు, బాప్తిస్మము పొందేవాళ్ళు తెలియకనే బాప్తిస్మం పొందుతున్నారు. ఇచ్చిన వాడు నెంబర్ లెక్క పెట్టుకుంటా ఉండడం. నేను ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చినాను, నేను 100 మందికి బాప్తిస్మం ఇచ్చినాను, నేను 200 మందికి బాప్తిస్మం ఇచ్చినాను. అతడు కౌంటింగ్ చేసుకుంటున్నాడు, ఇంతమందికి బాప్తిస్మం ఇచ్చినాను. ఒక సేవకుడు వచ్చినాడు నా దగ్గరకు. అతడు నా పేరు తెలుసుకొని మా ఇంటికి అడుగొచ్చాడు. సరే, పరిచయం జరిగింది. కూర్చున్నాడు. ఆయన కూర్చొని ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మీది ఏ ఊరు అని అడిగాను. ఆయన తూర్పుగోదావరి జిల్లాలో ఏదో ఊరు చెప్పాడు. ఆయన, అవును, ఈరోజు ఏం వారం అని అడిగిన. ఈరోజు శనివారం సార్ అన్నాడు. ఈరోజు శనివారం అయితే రేపు వర్షిప్ ఉంది కదా అన్న. ఉంది సార్ అన్నాడు. ఇప్పుడు సమయం అంతా మధ్యాహ్నం 2 అవుతుంది, నువ్వు ఇంకా ఇక్కడ తిరుగులాడుకుంటున్నావు, రేపు వర్షిప్ కదా, రేపు వెళ్ళిపోవాలి కదా అని అడిగి. నేను లేకపోతే ఏం సార్, మా వాళ్ళు ఎవరో ఒకరు జరిపేస్తారు సార్. అతను చూడు నేను ఎట్టుంది, మా వాళ్ళు ఎవరైనా ఒకరు జరిపేస్తారు సార్. మంచిదే, నాకు ఫలానా ఊర్లో ఒక సంఘం ఉంది, ఫలానా ఊర్లో ఒక సంఘం ఉంది, ఫలానా ఊర్లో 4 సంఘాలు చెప్పినాడు. 4 సంఘాలు చెప్పినాడు. మరి రేపు ఎక్కడ కలుసుకుంటారు మీరు అని అడిగి. ఏదో ఒక చర్చికి పోతానులే సార్. చూడండి, నేను దేవుని పని అంటే ఎంత అలుసు, ఆయన చాలా అలుసు అన్న. ఎక్కడో ఏదో ఒక చర్చి, కళాస్తుల్లో చాలా చర్చిలు ఉంటాయి కదా సార్ అని అన్నాడు. అంటే తాను ఏ సంఘములో ఉన్నాడో ఆ సంఘములో అతడు దేవుని కనబడాలి కదా, ఆదివారం కనబడాలి కదా. ఈయన వెళ్ళిన సంఘాలకంత దేవుడు రాడు. ఆయన దేవుడు, ఆయన తన కుమారుని యొక్క సంఘములో ఉంటాడు. ఆయన తన కుమారుని సంఘము కాని దగ్గర ఆయన ఎందుకు ఉంటాడు? ఆయన ఎందుకుంటాడు? నేనైనా ఆయన ఎందుకు ఉండిపోతాడు? పాపం, లోకంలో అనేక సంఘాలు ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా వెలిసిపోయాడు అనమాట. కానీ అన్ని సంఘాలు కూడా క్రీస్తు సంఘాలు కావు, అంటే క్రీస్తు చేత కట్టబడినటువంటి సంఘాలు కాదు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 16-18 వచనాల్లో ప్రభు ఇలా సెలవిచ్చినాడు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. క్రీస్తు తన సంఘాన్ని కడతాను అని అన్నాడు. ఆయన కట్టినాడు. క్రీస్తు తన సంఘాన్ని కట్టినాడు. సంఘం ఎవరిది నాయన? సంఘము క్రీస్తుది. సంఘము క్రీస్తుది అయితే ఎవరి పేరు ఉండాలి దానికి? నేనైనా రాజా, నువ్వు ఇల్లు కట్టుకున్నావు, ఎవరి పేరు ఉండాలి దాని మీద? పేరు రాయాలి. ఒకవేళ రాయాలంటే ఎవరి పేరు ఉండాలా? నీ పేరే కదా. సగం రాత్రులు మీకు తెలియకుండా అర్జున్ నిలయం అని రాసేస్తే ఉదయానికి పిల్లలు ఎవరో చూసేసి డాడీ డాడీ ఈ విధంగా అర్జున్ పేరు ఉండదు మన ఇంటి మీద అంటే వచ్చి చూస్తే ఆనందిస్తావా? ఆనందిస్తావా? ఆక్రోశం వచ్చేస్తారు. వాడు ఎక్కడున్నాడు పిలవండి అంటాడు. ముందు పిలవండి ఏమన్నా అంటాడు. వాడు వస్తాడు. ఏం పని రైదానన్నాడు, ఏం పని ఇది అన్నాడు.
ఆయనే చెప్తాడు ఆయన, ఏం పేరు రాస్తే తప్పు అన్నాడు కదా. పేరు రాస్తే ఏమైంది అని అన్నాడు. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు నాయన. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువు సంఘమును కడతానన్నాడు, సంఘమును కట్టినాడు. అది ఎవరి సంఘము? క్రీస్తు సంఘము కదా. ఎవరి సంఘము? మళ్ళీ ఒక ప్రశ్న, ఎవరి సంఘము? దేవుని కుమారుని సంఘము. దేవుడు ఎక్కడుంటాడు? తన కుమారుని యొక్క ఇంట్లో ఉంటాడా? పరాయి వాళ్ళ ఇంట్లో ఉంటాడు ఆయన. తండ్రి తండ్రి ఎవరింట్లో ఉంటాడు? కుమారుని ఇంట్లో ఉంటాడు. పరాయి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం అనమాట. లూథరన్ సంఘం అన్నారు అనుకో, ఆ సంఘం ఎవరిది? అది క్రీస్తు ఉన్నాడు అక్కడ? అక్కడ లేడు. రోమన్ కథోలిక్ సంఘం అన్నారు అనుకో, అక్కడ ఎవరు ఉన్నారు? ఆడ పెంతుకోస్తు సంఘం అన్నారు, అక్కడ ఎవరు ఉన్నారు? పెంతుకొస్తారు. ఇదేంది నైనా? పండగ పండగ మీద ఒక సంఘం అన్నమాట. కాబట్టి రకరకాల సంఘాలు పుట్టుగొడుగుల్లాగా వెలిసిపోయినాయి. పుట్టుగొడుగుల్లాగా వెలిసిపోయింది. కానీ ప్రభువు కడతారన్న సంఘములో ఎవరుంటారు? తండ్రి ఉంటాడనమాట. తన కుమారుని యొక్క సంఘంలోనే తండ్రి ఉంటాడు. వేరు వేరు సంఘాలు ఆయన ఎందుకు ఉండిపోతాడు? ఆయన లేని సంఘంలోనికి ఆదివారం మనం పోయి కూర్చుంటే, ఆయన లేని దగ్గర మన పరిస్థితి ఏంది? ఎవరిని ఆరాధించేదాడ? లేని ఆయన్ని ఎట్లా ఆరాధించేది? మనం ఉన్న ఆయన్ని ఆరాధించడమే కష్టంగా. ఆత్మతో సత్యముతోనూ ఆరాధించవలనని ప్రభు సెలవు ఇచ్చున్నారు. ఉన్న ఆయనని ఆరాధించడమే కలకు మించిన భారంగా ఉండదు. లేని దగ్గర పోయి లేని ఆయన ఏం ఆరాధించేది? మా నేనైనా ఇది సబబేన కాదా? ఇటు అనుకుంటే సబబు అవుతుంది అనమాట. అందువలన ఆయన అంటాడు, ఏదో ఒక సంఘానికి పోతాను సార్ అంటాడు. దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, గౌరవం లేదు, కనీసం ఈ విలువే లేదు. దేవుడు అంటే విలువే. నెక్స్ట్ ఇలా అన్నాడు, సార్ నేను మా ఊరు వెళ్ళాలి సార్, నాకు ఛార్జీకి డబ్బులు లేదు, ఒక 500 రూపాయలు ఉంటే ఇవ్వండి, నేను వెళ్ళి మనీ ఆర్డర్ చేస్తాను. మీరు చూసినాను కానీ పెద్ద మనిషి సరుకున్నాడు. వచ్చింది ఉండేదో రాంగ్ రూట్లో ఉన్నాడు. ఇదనైనా ఉండేదో రాంగ్ రూట్లో మరి. కాబట్టి ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు, చెప్పిన మాటలన్నీ కళ్ళబొల్లి మాటలు, వచ్చింది డబ్బు కోసం. అందువల్ల ఇక్కడ క్రీస్తు యేసు తన సంఘమును కడతాను అని అన్నాడు. నేను క్రీస్తు కట్టినటువంటి సంఘం ఏదినైనది? క్రీస్తు కట్టిన సంఘం ఏమంటారు? క్రీస్తు సంఘమే. క్రీస్తు కట్టిన సంఘం క్రీస్తు సంఘమే. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ 3వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం వరకు. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడింది. ఎవరు? క్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడ్డాడు అనమాట. ఎందువలన? 5, 6 వచనాలు. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి. ఎవరికి పరిచారకుడు? ఆయన దేవునికి పరిచారకుడు. మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండును. దేవుని ఇల్లు, దేవుని ఇల్లు అంటే ఏంది నాయన? సంఘం. ఎక్కడుంది ఈ సంఘము? సంఘం ఏడుంది? ఈ సంఘం ఎక్కడుంది అంటే, మోషే ఏమై ఉన్నాడు? దేవునికి పరిచారకుడై ఉండి. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? దేవుని ఇల్లంతటిలో నమ్మకము. ఇల్లు అంతట్లో అన్నాడు. ఇల్లు అంటే ఏంది నాయన? సంఘం అన్నాడు. సంఘం ఎక్కడుంది? నేను చెప్పండి, ఉప్పు తప్పు ఉప్పు చెప్పండి ఆయన. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం
38వ వచనం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయం 38వ వచనం. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంఘమందు ఉండి, ఎక్కడుండి? అరణ్యములో సంఘం. ఎవరు నన్ను వీళ్ళ? ఐగుప్తు నుండి నడిపింపబడ్డారే వీళ్ళనమాట. ఐగుప్తు నుండి నడిపింపబడినటువంటి వారికి దేవుడు ఏమి ఇచ్చినాడు? సీనాయి పర్వతం మీద కదా పదాజ్ఞలు ఇచ్చేసినాడు, ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ధర్మశాస్త్రాన్ని ఎవరికి ఇవ్వబడిందో వాళ్ళెవరు? వాళ్ళు సంఘము. కాబట్టి ఏ సంఘం అది? ఐగుప్తు నుండి కనాను దేశానికి వచ్చినారు చూడు, ప్రయాణమై, వారు సంఘం అన్నమాట. ఆ సంఘానికి ఇదేమైనాడు మోషే? ఆ సంఘము దేవుని ఇల్లు. ఆ ఇల్లు అంతటిలో నమ్మకముగా ఉన్నాడు. ఏ ఇల్లు అంతటిలో? దేవుని సంఘము. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి కనానుకు వచ్చినారు చూడు, వాళ్ళు కాలు బలం కలిగిన వాళ్ళు 4 లక్షల మంది అన్నారు అనమాట. అది వారు సంఘం అయితే ఆ సంఘానికి, ఆ ఇంటికి ఈయన ఎలా ఉన్నాడు? ఈయన నమ్మకంగా, ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు అనమాట. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండదు. 6వ వచనం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి, క్రీస్తు ఏమైనాడు? ఈడ మోషే ఏమైనాడు? మోషే పరిచారకుడు. దేవుని ఇల్లంతట్లో నమ్మకం ఉన్నాడు. క్రీస్తు ఏమైనాడు? కుమారుడై ఉండి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇంటిలో నమ్మకం ఉన్నాడు గొప్ప, ఇంటి మీదే నమ్మకం ఉన్నాడు గొప్ప కదా. అంత గొప్ప వ్యక్తి అన్నమాట. కాబట్టి దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్న వ్యక్తి ఎవరు? క్రీస్తు. దేవుని ఇల్లు ఏది? 6వ వచనంలో, అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మనం అంటే సంఘము. సంఘము ఆయన ఇల్లు. సంఘం ఎవరి ఇల్లు? దేవుని ఇల్లు. సంఘము దేవుని ఇల్లు అయితే సంఘం ఎవరిది? సంఘాన్ని కట్టింది ఎవరు? సంఘాన్ని కట్టింది ఎవరు? క్రీస్తు కదా. సంఘానికి శరీరం ఎవరు? శిరస్సు ఎవరు కదా నాయన. కాబట్టి ఈ సంఘము దేవుని ఇల్లు అయితే దేవుని కుమారుని ఇల్లు, దేవుని ఇల్లు, దేవుని కుమారుని ఇల్లు, దేవుని ఇల్లు కదా నాయన. ఇప్పుడు మీ నాయన అనుకో నాయన, ఇల్లు ఎవరిది సార్ అంటే మాది అంటాడు. నా కొడుకుది అని అన్నాడు అనమాట. నా కొడుకుది అని అన్నాడు అనమాట. ఇంట్లో ఉండి ఏ బిడ్డని అడిగినా మా ఇల్లు అని అంటారు. అంటే మీ పిల్లకాయలని అడిగినారు, మా డాడీది ఇల్లు అని అంటారు అనమాట. కాబట్టి కుటుంబంలో ఉన్న వారందరూ కూడా ఇల్లు మాది అని అంటారు. అలాగే సంఘము ఎవరిది నాయన? సంఘము క్రీస్తుదే. సంఘాన్ని స్థాపించింది ఆయనే. ఆ సంఘం అనే ఇంటిలో ఎవరెవరు ఉన్నారు? కాబట్టి ఒక తండ్రి తన కుమారుని ఇంట్లో ఉంటాడు, పరాయి వాళ్ళ ఇంట్లో ఉండడు అన్నమాట. ఒక తండ్రి తన కుమారుని ఇంట్లోనే ఉంటాడు. ఆయన వాడు పెట్టినా పెట్టకపోయినా, వాడు తిట్టినా గౌరవించకపోయినా తన కుమారుని ఇంట్లోనే ఉంటాడు. ఒక తండ్రి, మామూలు శరీర సంబంధమైన తండ్రి. కనుక ఇక్కడ దేవుని లేదు కదా. దేవుని ఇల్లు మనమైతే ఈ ఇంటిని కట్టింది ఎవరు? స్థాపించింది ఎవరు? క్రీస్తు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అని అన్నాడు. క్రీస్తు కట్టినాడు. అది క్రీస్తు ఇల్లు మాత్రమే కాదు, తన తండ్రికి ఇల్లే, పరిశుద్ధాత్మకి ఇల్లే, తన శరీరంలో ఉన్న అవయవాలకు కూడా ఇల్లే. సంఘం అనేది ఎవరి ఇల్లు నాయన? మా ఇల్లు. ఒక దగ్గర నేను మా సంఘములో అని చెప్పిన, ఎక్కడో ఒక దగ్గర మా సంఘములు అన్న, ఒక ప్లేస్ సంఘం నీదా అని అన్న, ఎవరు మూసుకొని కూర్చారన్న. సంఘం నీదా, యేసు ప్రభువుది కదా అని అంటాడు. నేను ఎక్కడున్నాను అని అడిగిన. నేను ఎక్కడున్నానయ్యా? తెలిస్తే మాట్లాడు, తెలియకపోతే నోరు మూసుకొని గమ్ముండాలన్న. అవాక్ అయిపోయినాడు, అందరూ అవాక్ అయిపోయినాడు. నేనెవరిని అని అడిగిన. వాడు అంటాడు ప్రీచర్ అని. నిజమే ప్రీచరే, కానీ నేనెవరిని అని అడిగిన. నేనెవరిని చెప్పు చూద్దామా? నేనెవరిని? ప్రీచర్ నువ్వు అన్నాడు.
కాదు, అది ఒక కోణము. మరి నేను ఎవరిని చెప్పాను? సైలెంట్గా ఉంటాడు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 27వ వచనం చదువాను. అటువల్లే మీరు క్రీస్తు శరీరమైంది వేరు వేరు అవయములై ఉన్నారు. చదివినారు, ఎవరు లేదు చదివినారు. అప్పుడు నేను ఎవరిని అడిగింది? క్రీస్తు శరీరముల అవయవము అని ఇంకొక వ్యక్తి అన్నాడు. క్రీస్తు శరీరముల అవయవం అయితే నేను క్రీస్తులో ఉన్నానా లేదా అని అడిగిన. ఉన్నారు సార్ అన్నారు. నేను క్రీస్తులో ఉంటే సంఘం ఎవరిదే? నాదే కాదు చెప్పన్నా. నాదే కాదు చెప్పాను. గమ్మున కూర్చున్నాడు. అది చిన్న చిన్న అదంతా వాదనలు అన్నమాట. కాబట్టి క్రీస్తు కడతానన్న సంఘము ఎవరెవరికి హక్కు ఉంది దాంట్లో? ఆ ఇంట్లో ఎవరెవరు ఉండగలుగుతారు ఆ సంఘంలో? కదా, తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, క్రీస్తు, దూతలు, సేమ్ టైం బాప్తిస్మం పొంది క్రీస్తు శరీరములో అవయవ వారందరిది ఆ ఇల్లు అన్నమాట. కాబట్టి క్రీస్తు ఏ సంఘానైతే స్థాపించినాడో అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడ ఆయన ఆరాధించవచ్చు. తండ్రి అయిన దేవుణ్ణి అక్కడ ఆరాధించవచ్చు. అక్కడ ఆరాధించడమే కత్తి మీద సాములాగా ఉండదు. నన్ను అడిగి యోహాను సువార్త 4:24లో దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను అని ప్రభువు చెప్పినాడు. ఆరాధన అని మేము ఆదివారం ఆరాధిస్తున్నాము దేవుని అంటారు, కానీ నిజంగా ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నామా లేదని ఒక్కరు తెలుసుకోవడం లేదన్నమాట. సరే, అది వేరే విషయం. కానీ తండ్రి అయిన దేవుడు తన కుమారుడు స్థాపించిన ఆ సంఘంలో ఆయన ఉన్నాడన్నమాట. తన కుమారునికి సంఘంలోనే ఉంటాడు. తన కుమారునికి ఇంట్లోనే ఉంటాడు ఆయన. అది గౌరవం. ఆయన పోయి పరాయి ఇళ్లలో ఉండడు అన్నమాట. ఏనైనా పరాయి లేదు నైనా. క్రీస్తు కట్టని మనుషులు కట్టుకున్న సంఘాలన్నమాట. క్రీస్తు కట్టని మనుషులు కట్టుకున్న సంఘం. ఇక ఏ సంఘమైనా పర్వాలేదు, ఏ సంఘమైనా చూడండి మీరు. క్రీస్తు కట్టి ఉంటే, నేను చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అంటున్నారు కదా, అవి కూడా కొన్ని బోగస్ నాయన, చాలా బోగస్ ఉన్నాయి. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ ఊరికి బోర్డు మాత్రమే ఉంది, చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని. చాలా బోగస్ అన్నమాట. బోర్డు కాదు సంఘం అంటే. కుటుంబం అంటే బోర్డు కాదు నాయన. ఇల్లు అంటే బోర్డు కాదు. ఇంట్లో ఉండవలసిన వాళ్ళు ఉండకుండా బోర్డు ఏమి లాభం. ఇంట్లో ఉండవలసిన వాళ్ళు లేకుండా పోతే అది బోర్డు కాదన్నమాట. బోర్డు సంఘం కాదన్నమాట. బోర్డు దేవుని ఇల్లు కాదన్నమాట. అందువలన తండ్రి అయిన దేవుడు ఎక్కడుంటాడు నాయన? ఆయన ఎక్కడుంటాడు? తన కుమారుని యొక్క సంఘంలోనే ఉంటాడు. తన కుమారుని యొక్క ఇంట్లోనే ఉంటాడు. బయట ఇంట్లో ఆయనకి ఏం పని? ఆయన బయట ఇంట్లోకి ఆయన అడుగు కూడా పెట్టారు. అంటే వేరు వేరు తన కుమారునితో సంబంధం లేని సంఘాలు ఎన్ని ఉన్నా అక్కడ ఆయన ఎడమకాలు కూడా పెట్టారు. అక్కడ ప్రభువు పట్ల వారు ఎంత విశ్వాసం కలిగి ఉన్నా, ప్రభువుని వారు ఎంత ప్రార్థన చేసినా, ప్రభు పేరట ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన చెవి పెట్టి వినడు, తలంచుకోడు దేవుడు. ఒక నార్మల్ మనిషి అంతే వాడు. కానీ క్రీస్తు కడతానన్న సంఘము ఎక్కడైనా ఉంటే, క్రీస్తు కడతాను అన్న సంఘం ఉంది కదా నాయన, ఆయన కట్టినాడు కదా సంఘాన్ని. ఆయన కట్టిన సంఘం ఎక్కడైనా ఉంటే అక్కడ ఎవరు ఉంటారు నాయన? తండ్రి అయిన దేవుడు ఉంటాడు. ఎందువలన? అక్కడ ఎవరెవరు ఉన్నారు? కదా, మనమున్నా కూడా ఆయన ఎలా చూస్తాడు మనల్ని? ఎలా చూస్తాడు ఆయన?
మనం సంఘంలో ఉన్నాము. ఆయన మనల్ని ఎలా చూస్తాడు? ఎలా చూస్తాడు? నిన్ను స్పెషల్‌గా చూస్తే నీ దగ్గర కూడా రాడాయన. నిన్ను ఆయన దగ్గర కూడా చేర్చడు. నిన్ను చూస్తే ఆయన, నిన్ను నీ ఆత్మీయ స్థితిని చూస్తే నిన్ను దగ్గరకు చేరనివ్వడు. నీ దగ్గరకు రాడాయన. ఎందుకంటే మనం అంత మంచోళ్ళమేం కాదు. ఎవరిని చూస్తున్నాడు ఆయన? క్రీస్తునే చూస్తాడు ఆయన. క్రీస్తును చూస్తాడు. క్రీస్తును చూసినప్పుడు మనం ఎవరమే? క్రీస్తు యొక్క అవయవాలం అన్నమాట. అందువలన ఆయన క్రీస్తుని తీసుకున్నప్పుడు బుగ్గ మీద ముద్దు పెడతాడు, చెయ్యి మీద ముద్దు పెడతాడు, చెవుల మీద ముద్దు పెడతాడు, ముక్కు మీద ముద్దు పెడతాడు, కంటి మీద ముద్దు పెడతాడు కదా నాయన. అవన్నీ ఏవి? అక్కడ బతికిపోతున్నానండి. అక్కడ మనం బతికిపోతున్నాం. నీ బిడ్డను నువ్వు చేరదీస్తే నీ బిడ్డ యొక్క అవయవాలను ముద్దు పెడతావన్న. ఇందువలన బిడ్డ మీద ఉన్న ప్రేమ అవయవాలను ముద్దు పెడతావన్న. నిజమా కాదు నాయన? కాబట్టి క్రీస్తు యొక్క శరీరంలో ఎవరెవరు అవయవాలుగా ఉన్నారు వారు ధన్యులు నాయన. ఆ అవయవము నేను కన్ను గాను కనుక శరీరంలోని దానను కాను అని చెప్పినంత మాత్రాన శరీరంలోనిది కాకపోలేదు. అందువల్ల దేవుడు చూసినప్పుడు దాన్ని అలాగే చూస్తాడనమాట. తన కుమారుని యొక్క శరీరంలో అవయవాలు, ఒక బిడ్డ యొక్క శరీరంలోని అవయవాలను ఆ తండ్రి ప్రేమిస్తాడన్నమాట కదా. మగ బిడ్డ అనుకోమే ఒక రింగ్ తీసేస్తాడు. దేనికి వేసినాడు రింగు? శరీరానికి దొడిగినాడు రింగునే కాదు, వేలికి దొడిగినాడు అనమాట. కానీ ఆయన ఒక వాచ్ తీసిచ్చినాడు, ఒక షర్ట్ తీసిచ్చినాడు, ఓ బెల్ట్ తీసిచ్చినాడు, చెప్పులు తీసిచ్చినాడు, అనేక వస్తువులు తీసిచ్చినాడు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అవయవానికి సంబంధించింది కాదు నాయన. ఒక వస్తువు శరీరానికి అంత సంబంధించింది కాదు. ఒక్కొక్క వస్తువు ఒక్కొక్క అవయవానికి సంబంధించింది ఉంటుంది. కాబట్టి శరీరంలో ఉన్న అవయవాలన్నింటినీ కూడా తండ్రి ప్రేమించడం వలన ఆ అవయవాలకు ఏవేవి అవసరతలు ఉన్నాయో వాటిని తీరుస్తాడు. చెప్పులు దేనికి అవసరం ఉన్నాయన? పాదాలకు అవసరం. వాచ్ దేనికి అవసరము? రింగ్ దేనికి అవసరము? వేలికి అవసరం. కాబట్టి ఒక్కొక్క అవయవాన్ని తండ్రి ప్రేమిస్తాడు అన్నమాట. అలాగునే క్రీస్తు యొక్క శరీరములో మనం అవయవాలుగా ఉన్నాము గనుక ఆయన అవయవాలుగా మన ఆత్మీయ జీవితాన్ని చూడడం వల్ల చూసేదంతా ఎవరిని చూస్తున్నాడు? ఆయన తన కుమారుని చూసి అవయవాలైన మనల్ని ఆయన ప్రేమించేస్తాడు. ఇప్పుడు వేరే సంఘములు అనుకోండి, ఆయన వేరే సంఘములు అనుకోండి, వేరే ఇంట్లో అనుకోండి, వేరే ఇల్లు, ఆ ఇంట్లో ఈయన ఉంటాడా? ఈయన ఉండడు. ఎందుకు ఉండడు? అది కుమారుని యొక్క సంఘం కాదు, ఆయన కడతానన్నాడు ఆ సంఘం కాదు. అందువలన అక్కడ ఉండడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలా చూస్తాడు ఆయన? మన బిడ్డ అయితే దగ్గర చేర్చుకుంటాం, ఒడి మీద కూర్చోబెట్టుకుంటాం, భుజం మీద కూర్చోబెట్టుకుంటాం కదా నాయన. ప్రతి అవయవాన్ని మనం ముద్దు పెడతాం అన్నమాట. ప్రతి అవయవాన్ని మనము అలా తడిమి చూస్తాం అన్నమాట. సరేనా? బుగ్గలకు వెళ్తాం, ముక్కుకి వెళ్తాం, ఏదేదో చేస్తాం. మనం పరాయి బిడ్డ వచ్చేస్తే ఏం చేస్తాం? పరాయి బిడ్డ వచ్చి నీ ఒడి మీద కూర్చునేస్తే నువ్వేం చేస్తావు? ఏయ్ పోరా, నువ్వు పోరా. ఓ అవును కదా నాయన. దగ్గర కూడా జాగ్రత్త. బిడ్డలను చూసేదంతా ఎంత చూస్తావు నాయన. నీ బిడ్డను ఎవరైనా దగ్గర తీసుకున్నారు, నిన్ను బట్టి నీ భార్యని బట్టి దగ్గర తీసుకున్నారు. మీరు కానీ పరిచయం అవుతావు, వాడెవరో ఆ బిడ్డ ఎవరు, పోరా దూరం పోరా. అదంతే నేను. మన ముఖాలు తెలుసు కాబట్టి ఇంకా మనం వాడిని ఏమన్నా అంటే వాళ్ళు ఏదైనా బాధపడతారేమని ఏనైనా బాగుండవా అటు కథలు చేస్తారు అనమాట. అన్ని కథలు అనమాట. లేదంటే పోరా ముందు పోరా అంటాడు. అటు పరాయి సంఘాల్లో ఉండి బిడ్డలు చూసి తినేమంటాడు దేవుడు.
ప్రాక్టికల్గా చెప్తున్నాను. క్రీస్తు సంఘము, క్రీస్తు స్థాపిస్తారన్న సంఘము ఎక్కడైనా ఉంటే అది క్రీస్తు ఇల్లు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉండగలుగుతారు? తండ్రి అయిన దేవుడు ఉంటాడు, సరేనా? పరిశుద్ధాత్ముడు ఉంటాడు, దూతలు ఉంటారు. సేమ్ టైము క్రీస్తు యొక్క శరీరంలోని అవయవాలు కూడా ఆడుంటారనమాట. ఆ ఇంట్లో దేవుడు ఉంటాడనమాట. తన కుమారునితో సంబంధము లేనటువంటి ఇంటిలో సంఘంలో ఆయన ఉండడు, ఆయన దేవుడు ఉండడు. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో 21వ వచనంలో అక్కడ యేసు ప్రభువు ఇలా అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యానికి పాత్రుడు కాదు. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకంలో ప్రవేశించు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి ప్రభువా ప్రభువా నీ నామమున ప్రవచింపలేదా? ఏం చేసినాం మేము? ఎంతమందికి వాక్యం చెప్పినామో తెలిసిన నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? కొల్లలుగా నీ పేరు చెప్పి దెయ్యాలు వెళ్ళగొట్టినాం మేము. నీ నామమున అద్భుతములు చేయలేదా? ఇవన్నీ కూడా మా మా పేరుతో చేసిన, నీ పేరుతో చేసినాము. ఈయనేమంటాడు ఆయన? అసలు ఆయన ఏమంటాడు? అక్రమం చేయవారులారా నన్ను విడిచి పొండి అంటాడు. ఎందువలన పొమ్మంటాడు? పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయలేం మీరు. నా నామాన దెయ్యాలు వెళ్ళగొడితే వెళ్ళగొట్టుకోండి, ప్రవచిస్తే ప్రవచించుకోండి, అద్భుతాలు చేస్తే చేసుకోండి. మా నాయనకి ఏమైనా లాభమా? నువ్వు దెయ్యం వెళ్ళగొట్టి మా నాయనకి లాభమా? నువ్వు అద్భుతం చేసి మా నాయనకి ఏమైనా లాభమా? నువ్వు ప్రవచించి మా నాయనకి ఏమైనా లాభమా? ఆయనకి ఎలా లాభం అవుతుంది? తన చిత్తాన్ని నెరవేర్చిన వారే ఆయనకి లాభాన్ని సమకూర్చున్నాడు. ఆయనకి ఏమి లాభమే సమకూర్చకుండా నీ పేరు అది చేసిన ఇది చేసినాడంటే మా నాయన్ని గౌరవించకుండా నా పేరుతో ఏమేమి చేసుకుంటే చేసుకోబో అంటాడు. ఆయన చేసుకోబో, ఓ నన్ను వదిలిపో, నువ్వు అక్రమకారుడు నువ్వు అంటాడు. యేసు ప్రభు కూడా ఏ స్టైల్ కలిగి ఉన్నాడు? ఆయన తన తండ్రిని గౌరవించే వాళ్ళని ఆయన గౌరవిస్తాడు. తన తండ్రిని గౌరవించిన వాళ్ళు దరిదాపుల్లో కూడా చేస్తాడు. కనుక దేవుడు ఎక్కడ ఆరాధింపబడతాడు? సంఘములో. ఎవరు కట్టిన సంఘంలో ఆరాధింపబడతాడు? తన కుమారుడు కట్టిన సంఘంలో ఆరాధింపబడతాడు. తన కుమారుడు కట్టిన సంఘానికి ఎవరి పేరు ఉండాలి నాయన? కదా, కట్టిన ఆయన పేరు ఉండాలి. పాపం ఇల్లు కట్టినాడు వెళ్ళిపోతే ఊరుకున్నాడు దూరుకున్నాడు అంటే సామెత అవుతుంది కదా. అలా కాకుండా ఈయన సంఘం కడితే ఈయనే ఉంటాడు, ఈయన తండ్రి ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. అక్కడ ఆయన శరీరంలోని అవయవాలు అడు ఉంటాయి, దూతలు కూడా ఉంటారు. ఈయన కట్టని సంఘములో ఆయన ఉండడు. ఆయన లేని దగ్గర తన తండ్రి అసలు ఉండడు అనమాట. అక్కడ దూతలు ఉండరు, పరిశుద్ధాత్ముడు ఉండడు. ఉండేదంత ఎవరినైనా? ఉండేదంత ఎవరు? అక్కడ అక్రమకారులు ఉంటారు, అక్రమం చేయవారే ఉండరు. కనుక ఇక్కడ ఏంటంటే బాప్తిస్మములో దేవుడు ఎవరిని కంటాడో వారికి ఆయన తండ్రి. ఆయనకు జన్మించినటువంటి వారు ఆయనకు పిల్లలు అన్నమాట, వారు ధన్యులు. కాబట్టి ఇక్కడ బాప్తిస్మము అనే కార్యక్రమం మామూలు బాప్తిస్మం కాదు, నీళ్ళల్లో మునిగేసి వచ్చేయడం కాదు. బాప్తిస్మము పొందడానికి ప్రభువు శిష్యుల్ని ఎలా సిద్ధం చేసి పంపించినాడో ఆ శిష్యులు ఏ సంగతులను చెప్పగలరు, ఆ సంగతులన్నీ విని బాప్తిస్మం పొందిన వారు అన్నమాట. అందువల్ల ప్రభు అంటాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. సువార్తను ప్రకటించడం అనేది అది కేవలము కట్టే కొట్టే తెచ్చని కాదు, అది కానే కాదనమాట. చాలామంది ఏమంటారంటే సువార్త అంటే క్రీస్తు యొక్క మరణము, సమాధి, పునరుద్ధానం అయిపోయింది. ఈ 3 మాటలు చెప్పేసి ముంచేస్తే ఎట్నాయన వాడి గతి అయింది నాయన. అలా కాదు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నా అన్నాడు ఆయన. సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించుడు.
మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి నేను? 28 అధ్యాయాల్లో క్రీస్తు సువార్తను ప్రకటించున్నాడు. 2 ముక్కలు 3 ముక్కలు చెప్పలు ఆయన. మార్కు సువార్త ఎన్ని అధ్యాయాలు? 16 అధ్యాయాలు. లూకా సువార్త ఎన్ని అధ్యాయాలు? 24 అధ్యాయాలు. యోహాను సువార్త కదా నేను మత్తయి, మార్కు, లూకా ఒక విధంగా ఉంటుంది, యోహాను మాత్రం సపరేట్గా ఉంటుంది. దీన్ని కలుపుకుంటే ఇది 28 అధ్యాయాలు అనుకుందాం, అది ఒక 22 అధ్యాయాలు అనుకుందాం. మొత్తం ఎన్ని అధ్యాయాలు నాయన? 22, 28, 50 అధ్యాయాలు. 50 అధ్యాయాలు చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది నాయన? ఊరికి అక్కడ రాయబడిందని చెప్పాలంటే ఎంతసేపు పడుతుంది? ఒక రోజు పడదా? ఒక రోజు పడదా నాయన? 50 అధ్యాయాలు ఒక రోజులో అయిపోతుందా? కనీసం ఒక వారం అవుతుంది. వారం రోజులు చదివితేనే వారం రోజులు అవుతుంది. వివరించాలంటే ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? అలాంటి సంగతుల్ని ఆయన మరణము, సమాధి, పునరుద్ధానం, ఇది సువార్త. ఎవరు చెప్పే మాటలయ్యి? చర్చా ప్రెస్లో చెప్పే మాటలు. మీరు బాప్తిజం పొందడానికి ఒక్కొక్కరు ఎంతకాలం పట్టింది నాయన? దానంత పక్కన పెడేసి క్రీస్తు మరణము, సమాధి, పునరుద్ధానం, ఇది బాప్తిజం. లూథరన్ చర్చిలో అయితే 10 కమాండ్మెంట్స్ కంటది చేసి ఇచ్చేస్తాడు. 10 ఆజ్ఞలు కనుక కంటది చేసి ఇచ్చేస్తాడు. ఆజ్ఞలు ఎవరు ఇప్పుడు రూలింగ్లో ఉండేది? ఎవరినైనా క్రీస్తు రూలింగ్లో ఉన్నాడు. రూలింగ్లో ఉండే ఆయనట్టు పక్కకు నెట్టేసి రూలింగ్లో లేని ధర్మశాస్త్రం ఉండే ఆజ్ఞలను కంటెక్ట్ చేస్తే బాప్తిజం పొందవచ్చు. వాళ్ళు 10 ఆజ్ఞలు కంటెక్ట్ చేసి పెద్ద కష్టమేం కాదు. కానైనా అటు కంటెక్ట్ చేసి చెప్పేస్తే మీరు బాప్తిజం పొందవచ్చు అని బాప్తిజం ఇచ్చేస్తారు. ఇదేంది నాయన? అది నిండా ముంచేయడం అన్నమాట. నిండా ముంచేయడం అన్నమాట. కాబట్టి ఇక్కడ సువార్తను వినాలి. సువార్తలో ప్రభువు, అపోస్తలు ఏ సంగతులు వినిపించున్నారో అన్ని వినాలి. విని బాప్తిజంలోకి రావాలి. అక్కడ దేవుడు కంటాడు. ఎవరిని కంటాడో వారికి దేవుడు తండ్రి అవుతాడు, వీరు ఆయనకి పిల్లలు అవుతారు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు? తండ్రి అయిన దేవుడు కని ఏం చేస్తాడు? ఆయన కన్న వాళ్ళని ఏం చేస్తాడు? తండ్రి బిడ్డ హాస్పిటల్ పుట్టినారు ఆయన, తండ్రి ఏం చేస్తాడు? ఇంటికి తెచ్చుకుంటాడా? పరా ఇంటికి పోరంటాడా? ఇంటికి తెచ్చుకుంటాడు, పరా ఇంటికి పోరంటాడు. బాగా లేకపోయినా కూడా ఎక్కడ తెచ్చుకుంటాడు? కాకి పిల్ల కాకి ముద్దను ఇంటికి తెచ్చుకుంటాడు. కాబట్టి అపోస్తుల కార్యాలు చూడండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము. ఈ 2వ అధ్యాయంలో ఏం జరిగిందో చూడండి. చివరి వచనం, ప్రజలందరి వలన ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభువు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. రక్షణ పొందుతున్న వాళ్ళు ఎవరు? వీళ్ళు ఆల్రెడీగా 41వ వచనంలో సంఘం ఏర్పడిపోయింది అన్నమాట. అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారు సంఘంతో. 47వ వచనంలో నెక్స్ట్ ఎవరెవరు బాప్తిస్మం పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు? ఈ రక్షణ పొందిన వారిని ఎక్కడ జారుస్తున్నాడు ప్రభువు? సంఘంతో జారుస్తున్నాడు. సంఘం అంటే అది నాయన దేవుని ఇల్లు. ఆ ఇంట్లోకి చేర్చుకుంటాడు. కన్నాడు, ఎక్కడ చేరుస్తాడు? ఆయన ఇంట్లోకి చేర్చుకుంటాడు. దేవుడు ఎవరిని కంటాడు వారిని ఆ ఇంట్లో చేరుస్తాడు, సంఘం అని ఇంట్లో చేరుస్తాడు. ఆయన కనని వాళ్ళని ఎక్కడ చేరుస్తాడు? ఆయన కనకపోతే కన్న వాళ్ళని ఇంట్లో తీసుకొచ్చుకుని ఆహ్వానించి, కానీ హాస్పిటల్ నుంచి బిడ్డ వస్తున్నాడంటే ఎదురు చూస్తుంటారనమాట. ఎదురు చూస్తుంటారు. ఊరికి ఎదురు చూడ నేను వాళ్ళ ఆనవాయితులు అనమాట. కానీ ఆయన ఈ పసుపు నీళ్ళు కలిపేసి రెడ్డగా కలిపేసి కొంతమంది బిడ్డ వస్తున్నాడు ఎదురు చూస్తారనమాట. ఆయన పెద్ద వీరుడు శూరుడులాగా ఏ దేశం మీదకి పోయి యుద్ధం చేసి జయించేసి దిష్టి తగిలిందని దిష్టి తీయడానికి అందరూ కాచుకొని ఉంటారు.
ఏదేమైనా ఆ తండ్రి తన బిడ్డను తన ఇంటికి తీసుకొస్తాడు. అలాగే బాప్తిస్మం పొందినటువంటి వారిని దేవుడు తన కుటుంబంలో చేర్చుకుంటాడు. బాప్తిస్మం రైట్ కాకపోతే వాళ్ళు వచ్చి దూరుకుంటారు అంతే. వాళ్ళు వచ్చి దూరుకొని ఉంటారే కానీ కదా, దూరుకోడు. ఇల్లు కట్టినాడు వెళ్ళినాడు, ఊరికో ఉన్నాడు దూరుకున్నాడు అనమాట. ఈ లేఖనం చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ ప్రభువు చెప్పిన మాటలు నాయన. మత్తయి 13వ అధ్యాయం 24వ వచనం నుండి నేను చదువుతాను చూడండి. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పాను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యన గురుగులు విత్తిపోయాను. ఏం జరిగింది నాయనడా? పొలం అంటే ఇది సంఘము. అక్కడ మంచి విత్తనాలు విత్తింది ఎవరు? మనుషు కుమారుడు యేసు ప్రభు. గురుగులేంది దుష్టులు, వారిని విత్తింది ఎవరు? కాబట్టి ఇక్కడ ఏంది నాయన, సంఘం ఎవరిది? క్రీస్తుది. అయితే సంఘములో కూడా సాతానుడు ఏం చేస్తున్నాడు? కొంతమంది తీసుకొచ్చి చేర్చేసి ఉండంటారు. ఎందుకు ఉండాలి ఏడా? ఎందుకు ఉండాలి? సాతాను తంత్రం నాయన. సంఘంలో కొంతమందిని తీసుకొచ్చి చేర్చేసి వెళ్ళిపోతాడు. ఎవరిని? గురుగుల్ని, దుష్టుల్ని తీసుకొచ్చి సంఘంలో చేర్చేసి వెళ్ళిపోతాడు. ఎందుకు? వాడి ప్లాన్ ఏంది? ప్లాన్తోనే చేస్తున్నాడు వాడు. ప్లాన్ ఏంది? దుష్టుడు ఎలా ఉంటాడు నాయన? దుష్టుడు ఎలా ఉంటాడు నాయన? వాడు దుష్ట మాటలే, దుష్టక్రియలే చేస్తుంటాడు. వాడు సంఘములో వాడు చెడ్డ క్రియలు చేసి చెడ్డ మాటలు మాట్లాడుతుంటే సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు నాయన? సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏమవుతారు? వాడు అటు చేస్తున్నాడు, వీడెటు చేస్తున్నాడు, మనం కూడా చేస్తే ఏమి అన్నట్టుగా సంఘం చెడిపోయారు. అందువల్ల సాతాను దుష్టులు తీసుకొచ్చి సంఘంలో చేర్చి చెడిపోయారు. కాబట్టి అని వాళ్ళు వచ్చినారు. అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనములు విత్తినావు, గురుగులు వచ్చేసినా ఏం చేసేది? మమ్మల్ని పెరిగేయమంటావు అన్నాడు. ఆయన ఏమంటాడు? వద్దు అన్నాడు. వద్దు వద్దు, మీరు గురుగులను పెరుగుతుండగా ఒకవేళ గోధుమలను కూడా పెళ్ళగిచ్చేస్తారు, మంచి వాళ్ళని కూడా పెరికాడ బారేస్తారు. ఎప్పటిదాకా ఎదగని? కోత వరకు ఎదగని నాయన, కోత వరకు ఎదగని. ఎదిగిన తర్వాత ఏం చేయాలా? చూడండి ఆయన అక్కడ ఏం చెప్పినాడు. ఆయన 27వ వచనం. ఇంటి యజమానుని దాసులు అతని యొద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనము విత్తితివి కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరికి కూర్చుట నీకిష్టమా అని అతనిని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు, కోతకాలం వరకు రెంటిని కలిసి ఎదుగనీయుడి. కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్లో చేర్చిపెట్టుడని కోతగాండ్రతో చెప్పుతున్నాను. ఆయన ప్లాన్ చూడండి ఎలా ఉంది. చేర్చింది ఎవరు? వాళ్ళని. వాడు దుష్టుడు. ఎందుకు చేర్చినాడు? నేను ఎవరినైతే కన్నాను వారిని పాడు చేయడానికి వాడిని చేర్చినాడు సాతాను. ఇప్పుడే కానీ వాళ్ళని పెరికాడ బారేస్తే మంచి వాళ్ళకు పెరిగేస్తారే మీరు. అందువలన కోత వరకు ఉండనియండి. కోత ఇస్తే ఏం చేయాలా? మొదట గురుగులను కోసి కట్టలు కట్టండి. దేనికి? కాల్చేయడానికి. గోధుమలు నా కొట్లో చేర్చి పెట్టండి. ఆయన ప్లాన్ ఆయనకున్నాను. సంఘములోని తన కుమారుడు స్థాపించిన సంఘములోని ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉండగా బయట తన కుమారుడు స్థాపించినటువంటి సంఘాలు ఎక్కడ ఉంటాయి, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది నాయన? అక్కడ ఎలాంటి పరిస్థితి ఉంటుంది? అందువల్ల సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు బహు జాగ్రత్తగా ఉండాలి, బహు జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రభు అంటాడు లూకా సువార్త 6వ అధ్యాయంలో ప్రభు ఇలా సెలవిచ్చినాడు అనమాట. 35వ వచనంలో, మీరైతే ఎట్టి వారిని గూర్చినను నిరాశ చేసుకోనక. నిరాశ చేసుకోబాకండి. సంఘంలో ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తిగా ఉన్నాడా,
ఒక వ్యక్తి చెడ్డ వ్యక్తిగా ఉందా చూసి ఏం చేయాలి నేను మనము నిరాశ చెందకూడదు అనమాట. వాళ్ళు అట్టుండారు, వీళ్ళు ఎట్టుండారు, ఏందబ్బా ఈ పరిస్థితి, సంఘములు ఎట్టుంటే ఎట్టబ్బా, సంఘములు ఇట్టుంటే ఎట్ట, ఇట్టుంటే ఎట్ట అంటే నిరాశ అన్నమాట. ఆ నిరాశ నిస్పృహలే ఉండకూడదు. ఉన్నారా? ఉండని 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 కదా. దాసులు వచ్చి ఏం చెప్తున్నారేడా, మేము పెరిగి కూర్చోడు నీకు ఇష్టమా అంటే ఆయన ఏమంటున్నాడు, ఆయనే వద్దంటా ఉంటే మనం ఎందుకు నిరాశ చెందాలి. కానీ సంఘములో ఎవరైనా చెడ్డ వ్యక్తులు ఉంటే వారిని చూసి జాగ్రత్త పడాలి, బహు జాగ్రత్త పడాలన్నమాట. ఎందుకంటే అతన్ని సాతానుడు విత్తున్నాడు, క్రీస్తు విత్తల, సాతానుడు విత్తేసి వెళ్ళిపోయినాడు అనమాట. గోధుమల మధ్య గురుగులను విత్తేసి వెళ్ళిపోయినాడు. అవునైనా ముండ్ల పొదల్లో విత్తబడిన విత్తనం కదా, తోడుగా ఏం పెరిగినాయి, ముండ్ల పొదలు ఎదిగి ఆ విత్తనాన్ని ఏం చేసింది, అణిచివేసి. అణిచివేయడం కొరకు సాతానుడు ఈ గురుగులను తీసుకొచ్చి విత్తేసిండు, ఆత్మీయంగా ఎదగనివ్వకుండా అణిచివేయడానికి. దానిని మనం దృష్టించాలి, దృష్టించి ఓహో నా ఆత్మీయంగా నేను ఎదగనివ్వకుండా నన్ను అణిచివేయడానికి ఒక వ్యక్తి పనిచేస్తున్నాడు ఇక్కడ. ఆ వ్యక్తికి అనుబంధంగా సంఘంలో ఒక వ్యక్తి, ఇద్దరు వ్యక్తులు, ముగ్గురు వ్యక్తులు పనులు చేస్తున్నారు. వాళ్ళు నన్ను అణిచివేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ నేను ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. అందుకొరకు ఎవరు సహాయం కావాలేడా, దేవుని సహాయం కావాలి. దేవుని సహాయాన్ని మనం కోరాలండి. అప్పుడు శోధనల నుంచి మనల్ని తప్పిస్తాడు. అనేక శోధనల నుంచి మమ్మల్ని తప్పిస్తాడు. ప్రభు శిష్యులకు నేర్పించిన ప్రార్థనలు ఏం చెప్పినాడు ఆయన కదా, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మల్ని తప్పించంటాడు. ఎక్కడున్నారు వాళ్ళు, సంఘంలో. సంఘంలో ఎవరి నుంచి తప్పించమంటాడు ఆయన, దుష్టుడు అంటే ఎవరాడా, గురుగులు అన్నమాట. వాళ్ళ నుంచి మమ్మల్ని తప్పించేయ. దేవుడు యేసుప్రభు అంటాడు, వాళ్ళ కథ నేను చూసుకుంటాను అంటున్నాడు. ఎప్పుడు చూస్తాడు ఆయన, తీర్పు దినం చూస్తాడు. అందువల్ల ఇక్కడ క్రీస్తు కట్టినటువంటి సంఘం ఎక్కడ ఉన్నదో, ఒక ఆత్మ అంటే ఒక మనుష్యుడు క్రీస్తు స్థాపించిన సంఘము ఎక్కడ ఉందో దాన్ని వెతుక్కోవాలని. వెతకుడి మీకు దొరకనన్నాడు యేసుప్రభు. ఏం వెతకాలేడా, వెతకుడు మీకు దొరకనంటే ఏం వెతుక్కోవాలి ఆయన, నీ దేవుడు ఎవరు వెతుక్కోవాలా, నీ ప్రభు ఎవరు వెతుక్కోవాలా, నీవు సంఘమును వెతుక్కోవాలన్నమాట. ఇక్కడ సంఘాన్ని వెతికేది లేదు, ఏమి లేదు. ఏ మనిషినైనా చూడండి, ఆయన సంఘమును వెతుక్కోవడం అనేది లేనే లేదు. దేవుణ్ణి వెతకడంలా, క్రీస్తుని వెతకడంలా, ఏదో ఒక చర్చి బిల్డింగ్ కనుక కనబడితే బాగుందని చేరిపోతున్నాడు. నిజంగా క్రీస్తు కట్టిన సంఘమేనా అని ఏ ఒక్కరూ ఆలోచన చేయడం లేదన్నమాట. సరే, ఇక్కడ బాప్తిస్మములో దేవుడు జన్మింపు చేస్తాడు కాబట్టి ఆయన మనకేమవుతాడు, ఆయన తండ్రి, మనం ఆయనకేమవుతాము. అందువలన మనం ఏం కాదు, మనము అనాథలము కాము, మనము అనాథలము కాము. మనము శరీర సంబంధమైన తండ్రులు లేకపోవచ్చు, కానీ ఆత్మ సంబంధమైన శాశ్వతమైన తండ్రిని మనం కలిగి ఉన్నాం. అనేకులు శరీర సంబంధమైన తండ్రులు ఉన్నారు, కానీ వారికి ఆత్మ సంబంధమైన తండ్రి లేడు. వాళ్ళు ఎవరు, వాళ్ళు అనాథులు అన్నమాట. మనకు శరీర సంబంధమైన తండ్రులు ఉండవచ్చు, వారు లేకపోవచ్చు. మనకు శాశ్వతమైన ఆత్మలకు తండ్రి మనకున్నాడు. అందువలన మనము అనాథలముగా, మనం దిక్కున్నవారు అన్నమాట. తనైనా ఏదైనా మాట్లాడారు, పోరా నీకు దిక్కుండి దగ్గర చెప్పుకోబోరాడు, దిక్కున్న చోట చెప్పుకోబోరాడు అంటే దాని అర్థమైంది, దాని అర్థమైంది నాయన. ఏమై ఉంటుంది, ఒకడికి ఒక అన్యాయం జరిగింది నాయన, వాడు పోయి ప్రశ్నించినాడు, అయ్యా నాకు ఇంత అన్యాయం జరిగింది, ఇంత అన్యాయం చేసిన వెట్టయ్యా అన్నాడు. పోరా దిక్కుండి దగ్గర చెప్పుకోబోరాడు, దిక్కుండేవాడు దగ్గర చెప్పుకోబోరాడు. ఏం చేయాలి నేను, వాడు ఏం చేస్తాడు, ఇంకేం చేయడం, వాడి మాట అంతా దేవుడే చూసుకుంటాడని వెళ్ళిపోతాడు. దేవుడు చూడాలంటే ఏం జరగాలి నాయన, దేవుడు చూడాలంటే ఏం జరగాల, ఆ సందర్భంలో దేవుని తండ్రిగా వాడు పొంది ఉండాలి, దేవుణ్ణి తండ్రిగా పొంది ఉండాలి. దేవునికి వీడికి అసలు సంబంధమే లేదు, దేవుడే తెలియదు, దేవుడే చూసుకుంటాడు. ఆయనే చూస్తాడు, ఆయన ఏం చూడ్డాడు.
అలాంటి పరిస్థితుల్లో వానికి దిక్కుంది. ఎవరికి? దిక్కున్న చోట చెప్పుకోబోరన్నాడు. దిక్కుంది వాడికి. వాడు వెళ్ళినాడు, వాడి జనాంగాలకు చెప్పినాడు, రే ఇట్లా అన్నాడు రా వాడు, నన్ను ఇంత మోసం చేసినాడు అన్నాడు. ఊరు పేటాలకు లేవు వచ్చేసిందని వాడి మీద. వాడు ఏం చేస్తాడా? నేను ఆ మాటే చెప్పలేదమ్మా అంటాడు. నేను అటు చెప్పనే లేదు. ఒక సమస్య ఏదో పరిష్కారం అయిపోతుంది. అలాగే ఇక్కడ మనకు దిక్కుండడం అంటే తండ్రి అయిన దేవుడు మనతో ఉండడము, ప్రభు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడం, మనం దిక్కున్న వాళ్ళం మనం. సంఘంలో ఉన్న వ్యక్తులు మనతో ఉండడం, దూతలు మనతో ఉండడం. మనము దిక్కున్నటువంటి వ్యక్తులు, దిక్కులేని వారము కాదు, అనాథలము కాదనమాట. తండ్రి లేనటువంటి అనాథలము కాము, తండ్రి ఉన్నటువంటి వారం మనం. అలాగే తండ్రి మనకున్నాడు, మనకు మరొక వ్యక్తి ఉన్నాడు. మరొక వ్యక్తి ఎవరినైనా? క్రీస్తు. ఎవరైనా? క్రీస్తు ఎవరినైనా? క్రీస్తు ఎవరు? ఇంటిలో తండ్రి ఉన్నాడు, క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఎవరు? ఆయన నా సహోదరుడు. ఒక కోణములో ఎవరైనా నాకు సహోదరుడు. రాబో కాలములో జ్యేష్ఠుడు ఆయన. రాబో కాలంలో జ్యేష్ఠుడు. ఆయన జ్యేష్ఠుడు కావడానికే మేము ప్రయాసపడుతున్నాం సంఘంలో. ఆయన రూపాన్ని, ఆయన పోలికను, ఆయన మహిమను పొంది ఆయన జ్యేష్ఠ కుమారుడుగా చూడాలని కాంక్షిస్తున్నాము. కాబట్టి ఒక ఆయన ఉన్నాడు తండ్రి, మరొక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరైనా? సహోదరుడు. సహోదరుడే కాదు, నెక్స్ట్ ఎవరైనా? ఆయన ప్రభువు. ఎవరు? యేసుక్రీస్తు ఎవరినైనా ప్రభువు అన్నమాట. దేవుడు ఆయనను ప్రభువుగా నియమించినాడు. ఆయన అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనంలో ఇక్కడ ఈ లేఖనాన్ని చూడండి. ముప్పై 36వ వచనం, మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలి అని అన్నాడు. కాబట్టి క్రీస్తు ఎవరు ఇక్కడ ఈ సందర్భంలో? ప్రభువు అన్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు ఏమన్నాడు? ఈడ ఎఫెసీ 1వ అధ్యాయము 3వ వచనంలో, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. అక్కడ క్రీస్తు ఎవరాడా? మనకు ప్రభువు. ప్రభువు అంటే ఎవరినైనా? ప్రభువు అనగా ఎవరు? ఏలువాడు కదా. ప్రభువు అనగా పాలించువాడు, ఏలువాడు అనగా ఇక్కడ క్రీస్తు ప్రభువు అనగా ఆయన ఏలువాడు, పాలించువాడు. ఆయన ఎవరిని ఏళ్తాడు? ఎవరిని పాలిస్తాడు? ఆయన తన రాజ్యములో ఉన్నటువంటి వారిని ఏళ్తాడు, తన రాజ్యములో ఉన్న వారిని పాలిస్తాడు. తన రాజ్యం ఏదినైనా? సంఘము, క్రీస్తు యొక్క రాజ్యం. సంఘం అనున్నది క్రీస్తు యొక్క రాజ్యం. సంఘములో ఉన్నవాళ్ళు ఎవరు కదా? సంఘములో ఉన్నవారు ఆ రాజ్య పౌరులు అన్నమాట. ఫిలిప్పీ 3వ అధ్యాయం 20వ వచనంలో ఇప్పుడు ఈయన అన్నాడు, మన పౌరస్థితి పరలోకమందున్నది. పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు ఆయన.
పరలోకపు యొక్క నమూనా ఏదినైనా సంఘం అన్నమాట. మనకు సంఘం అనేది రాజ్యం. ఎవరి రాజ్యం సంఘము? క్రీస్తు రాజ్యం సంఘం. క్రీస్తు రాజ్యములో మనం ఎవరమి? పౌరులం అన్నమాట. చిన్న క్లారిఫికేషన్ కోసం బోర్డు మీద చూద్దాం. సంఘము ఏంది సరిగా రావడం లేదు. సంఘం సంఘం అనగా క్రీస్తు యొక్క రాజ్యం అన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ సంఘమునకు రాజు క్రీస్తు అన్నమాట. ఈ సంఘములో పౌరులు ఉన్నారు. సంఘ పౌరులు అనగా రాజ్య పౌరులు అన్నమాట. ఈ రాజ్య పౌరులు ఎవరినైనా ఆయన శరీరం అవయవాలు ఉన్న మనమే. ఈ పౌరులు ఆత్మలు. రాజు అయినటువంటి క్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడు? రాజ్య పరిపాలన చేస్తున్నాడు. రాజ్య పరిపాలన పౌరులను ఏలడం అన్నమాట. ఆయన ఈ పరిపాలన దేన్ని బట్టి చేస్తున్నాడు? ఆయన ప్రతి రాజ్యానికి ఏముంటుంది నాయన? ఒక చట్టం ఉంటుంది. చట్టం అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక చట్టం ఒకటి ఉందన్నమాట. అది క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధన చట్టం. ఈ చట్టము అమల్లోకి వచ్చిందన్నమాట. ఈ చట్టం అమల్లోకి వచ్చినప్పుడు పాత చట్టము కొట్టివేయబడింది అన్నమాట. హెబ్రీ 8వ అధ్యాయంలో చదువుతాను చూడండి. 7వ వచనం నుండి. హెబ్రీ 8:7వ వచనం. ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అంటే మొదటి నిబంధన ఒకటి ఉంది. అదేది నాయనదే? మొదటి నిబంధన ధర్మశాస్త్రం. ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చెప్పినాడు ఆయన? ఈ ధర్మశాస్త్రము ఏమైంది? లోపము గలదన్నమాట. లోపం ఉంది ధర్మశాస్త్రంలో. ఏమి లోపం? దాంట్లో ఉండే లోపం ఏంది నాయన? ధర్మశాస్త్రములో ఉన్న లోపం ఏంది?
గట్టిగా చెప్తున్నానా? అవునా? మనం ఒక లేఖనం కూడా చూద్దాం. రోమ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. రోమ పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చూడండి. అక్కడ ఏం చెప్పినాడు చూడండి. ఏమన్నాడా? ఏలయనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలముగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం ఏం చేయలేదాడ? ఒక మనిషిని నీతిమంతునిగా తీర్చడం లేదన్నమాట. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 39వ వచనం. ఇక్కడ చెప్పబడిన మాటలు చూడండి. పౌలు సెలవు ఇచ్చినాడు. మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో, అంటే మోషే ధర్మశాస్త్రం వలన ఏం జరగలేదు. ఏడ మనుషులు నీతిమంతులుగా తీర్చబడలేదు. మరి మనుషులు నీతిమంతులుగా తీర్చబడకపోతే మరేమైనారు వాళ్ళు? ఏమైనారు నాయన? ఏమైనారు వాళ్ళు? అంటే దాని అర్థమైంది దేవునితో సంబంధం లేని వ్యక్తులుగా అయినారు. అంటే ధర్మశాస్త్రము, ఆ ధర్మశాస్త్రం కింద ఉన్న వ్యక్తులను ఏం చేసింది? అది దుర్నీతి పరులుగా, దేవునితో సంబంధం లేకుండా చేసేసింది. ఇది పెద్ద లోపం అన్నమాట. ఎందులో లోపం? అది ధర్మశాస్త్రంలో ఉన్న లోపం అన్నమాట. అందువలన దేవుడు ఏం సెలవు ఇచ్చినాడు? హెబ్రీ 8వ అధ్యాయం 8వ అధ్యాయము 8వ వచనంలో అయితే ఆయన 7వ వచనం, ఏలయనగా మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. అయితే ఆయన ఆక్షేపించి వారితో ఈలాగు చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యూదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేయుదును. ఏమన్నాడు ఆయన? క్రొత్త నిబంధన చేస్తా అంటే మొదటి నిబంధన ఏం చేస్తాను? కొట్టివేస్తాను. 9వ వచనం, అది నేను ఐగుప్తులో నుండి వీరి పితరులను వెలుపలికి రప్పించుటకై వారిని చెయ్యి పట్టుకునే దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏ నిబంధన ఇది? ధర్మశాస్త్రం అన్నమాట. ఏమనగా వారు నా నిబంధనలో నిలువలేదు. కాబట్టి ఇక్కడ క్రొత్త నిబంధన చేస్తా. ఎందుకంటే ఈ పాత నిబంధన ఒకటి ఉంది, దీంట్లో లోపం ఒకటి ఉందన్నమాట. ఎందుకంటే పాత నిబంధన మనుషులను దుర్నీతి పరులుగా చేసింది, కానీ నీతిమంతులుగా తీర్చలేదన్నమాట. అందువల్ల దేవుడు క్రొత్త నిబంధన చేసినాడు, క్రొత్త నిబంధన ఇచ్చినాడు అన్నమాట. ఈ క్రొత్త నిబంధనను ఆయన తన కుమారుని యొక్క రాజ్యంలో ఇచ్చినాడు అన్నమాట. ఈ క్రొత్త నిబంధన, ఈ చట్టాన్ని అనుసరించి ఇక్కడ ఉన్నటువంటి ఈ పౌరులు ఏం చేయాలి? ఆయన జీవించాలి. ఈ క్రొత్త నిబంధనను అనుసరించి పౌరులు జీవించాలన్నమాట. నువ్వే మేమేమనుకోకూడదు. ఆయన రాజ్యం, క్రీస్తు రాజ్యంలో ఆయన రాజు చెప్పిన చట్టాన్ని అనుసరించాలన్నమాట. కాదు కూడదు అనుకుంటే ఏమి లేదు. కాదు కూడదు అనుకుంటే ఏమి లేదు.
ప్రస్తుతం చట్టం ఒక రాజ్యం అవుతుంది. ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం కొత్తగా ఏర్పడేది. ఈ ప్రభుత్వం ఏర్పడే లోపల మునుపున్న ప్రభుత్వము అది ఇప్పుడు లేదన్నమాట. ఇప్పుడు వారి ప్రభుత్వంలో వారు చేసిన చట్టాలు ఇప్పుడు చెల్లవన్నమాట. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చేసే చట్టాలు ఇప్పుడు చెల్లుబాటులోకి ఉంటాయన్నమాట. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే కఠిన చర్యలను ఆ ప్రభుత్వం తీసుకుంటుందన్నమాట. అలాగే క్రీస్తు యొక్క రాజ్యం, క్రీస్తు యొక్క చట్టము, క్రొత్త నిబంధన, ఆ ఆ రాజ్యములో ఎవరు పౌరులుగా ఉన్నారో వారికి ఆ చట్టం వర్తిస్తుంది. పౌరులుగా లేని వాళ్ళకి ఆ చట్టం వర్తించదన్నమాట. అంటే క్రీస్తు రాజ్యంతో సంబంధం లేనటువంటి వారు ఎవరైనా ఉంటే వారికి ఈ చట్టం వర్తించదు. ఆ రాజ్య పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. మనకు మాత్రమే ఈ క్రొత్త నిబంధన చట్టము మనకు మాత్రం వర్తిస్తుంది. ఎందుకంటే మనం పౌరులు అన్నమాట. పౌరులుగా ఉన్న మనము ఈ చట్టాన్ని గౌరవించాలి, క్రొత్త నిబంధనను గౌరవించాలి. ఈ చట్టాన్ని గౌరవిస్తే క్రీస్తును రాజును గౌరవించినట్టు మనం. ఈ చట్టాన్ని గౌరవించకపోతే రాజును మనం అవమానపరిచిన వాళ్ళము. ఆయన ఫైర్ అవుతాడు అన్నమాట, పాపం తెచ్చుకుంటాడు ఆయన. కనుక ఇక్కడ ఈ సందర్భంలో ఆయన ఎవరు అని అంటే, ఎవరినైనా క్రీస్తు ఎవరినైనా ఎవరైనా ప్రభు అన్నమాట. క్రీస్తు ప్రభు. ఎవరికి ప్రభువు? ఎవరికి ప్రభువు? రాజ్య పౌరులకి ప్రభు. కాబట్టి నేను ఎవరిని? నేను క్రీస్తు రాజ్యంలో ఒక పౌరుడు. ఎన్ని ఆజ్ఞలనైతే క్రీస్తు ఇచ్చినాడో ఆ ఆజ్ఞలన్నింటినీ నేను నెరవేర్చాలి. వాటిని అనుసరించే నా జీవితమే ఆయన ఆజ్ఞలతోనే జరగాలి నా జీవితం. మీలో ఎంతమంది క్రీస్తు రాజ్య పౌరులుగా ఉన్నారో మీ జీవితం కూడా క్రీస్తు యొక్క ఆజ్ఞలను అనుసరించే ఉండాలన్నమాట. మనం వేరే వేరే కార్యకలాపాలు కాదు నాయన. ఏం మాట్లాడినా, ఏం పని చేసినా క్రీస్తు యొక్క ఆజ్ఞలు మనల్లో అవి నెరవేర్చబడుతూ ఉండాలి. మన మాటల ద్వారా, మనం చేసే క్రియల ద్వారా క్రీస్తు ఆజ్ఞలు నెరవేర్చబడుతూనే ఉండాలన్నమాట. ప్రతిరోజు. ఎందుకంటే మనము రాజ్యంలో నుంచి బయట ఇచ్చేసి మళ్ళీ పోయి రాజ్యంలోకి వెళ్ళమన్నమాట. నువ్వు ఎక్కడున్నా ఆ రాజ్య పౌరుడివి. రాజ్య పౌరులు నువ్వు ఇక్కడున్నావు, ఈ సంఘంలో ఉన్నావా, క్రీస్తు రాజ్య పౌరుడివి. ఇక్కడ నుంచి నువ్వు అమెరికా వెళ్ళిపోయినావా, ఈ రాజ్య పౌరుడివి. మళ్ళీ నువ్వు తిరిగి రాజ్యంలోకి వచ్చేయాలన్నమాట. ఇక్కడ ఈ చట్టము నీకు వర్తిస్తుంది. క్రొత్త నిబంధన అనేది వర్తిస్తుంది. ఈ క్రొత్త నిబంధన అనేది నీ జీవితంలో నువ్వు జరిగించి చూపించాలన్నమాట. ఈ క్రొత్త నిబంధనను అనుసరించి జీవించాలి. ఇక్కడ ఆయన ప్రభువు అవుతాడు అన్నమాట. కాబట్టి ఆయన క్రీస్తుగానే చూస్తావా, ప్రభువుగా చూస్తావా? దేవుడు ఎలా నియమించినాడు కదా, ఆయనను ప్రభువుగాను క్రీస్తుగాను నియమించిన తర్వాత మనం ఆయన ప్రభువుగా స్వీకరించకపోతే నియమాన్ని ఏం చేసినా మనము ఉల్లంఘించిన వాళ్ళము, దేవుని నియమాన్నే ఉల్లంఘించిన వాళ్ళము. కాబట్టి ఒకవైపున సహోదరుడే కానైనా, ఒకవైపున ఆయన సహోదరుడే, మరొక వైపున దేవుడు ఎలా పెట్టినాడు? ఆయన మనకి ప్రభువుగా పెట్టినాడు. కాబట్టి నా ప్రభువుని నేను గౌరవించుకుంటే ఎవరు గౌరవించాలి? నేను లోబడతా. ఆయన మనకు ప్రభువుగా పెట్టిన దేవుడు మనం ఆయనకు లోబడాలని, ఆయన క్రొత్త నిబంధనను మనం అనుసరించాలని ఆయన చేసిన ఏర్పాటు చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం అన్నమాట. యోహాను సువార్త 17వ అధ్యాయం 2వ వచనం. ఇక్కడ ప్రభువే సెలవిచ్చినారు ఈ మాటలు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. సర్వశరీరులు అంటే ఎవరినైనా? సర్వశరీరులు అంటే ఎవరు? లోకంలో ఉన్న వాళ్ళందరూ కాదు, లోకములో ఉన్నవాళ్ళు కాదు, సంఘములో ఉన్న సర్వ శరీరుల మీద ఎవరికి అధికారము? ప్రభువుకు అధికారం వచ్చేసి.
కాబట్టి మన శరీరముల మీద అధికారి ఎవరు? క్రీస్తు. క్రీస్తు మన శరీరం మీద అధికారి అయితే మనం మాట్లాడాలంటే ఎవరు అనుమతి కావాలి? ప్రభు అనుమతి కావాలి. మనం ఒక క్రియను చేయాలంటే ఎవరు అనుమతి కావాలి? ప్రభువు అనుమతి కావాలి. ప్రభువు అనుమతిస్తాడు. దేని ద్వారా అనుమతిస్తాడు ప్రభువు? కొత్త నిబంధనలో ఆయన ఎలా మాట్లాడమంటాడో అలాగే రాజ్య పౌరులు మాట్లాడాలి. ఆయన ఎలాంటి క్రియలు చేయమంటాడో అలాంటి క్రియలను రాజ్య పౌరులు చేయాలన్నమాట. కాబట్టి ఆయన ఎలాంటి మాటలు మాట్లాడకూడదు అంటాడు, అలాంటి మాటలు మచ్చుకైనా మాట్లాడకూడదు. ఎలాంటి క్రియలు చేయకూడదు అంటాడు, అలాంటి క్రియలను మచ్చుకైనా చేయకూడదు అన్నమాట. కాబట్టి క్రొత్త నిబంధనలో ఆయన ఎలా మాట్లాడమన్నాడు? ఎలా? ఎలా మాట్లాడమని ఆజ్ఞాపించినాడో అలాగే మాట్లాడాలి. అలాగే ఎలాంటి క్రియలు చేయమన్నాడు? అలాంటి క్రియలనే చేయాలి. కాబట్టి ఆయన మాట్లాడకూడదు అన్న మాటలు ఆ మచ్చుకు మాట్లాడకూడదు అని అంటాడు ఆయన. దుష్టుని ఎదిరింపక ఏమంటాడు ఆయన? మాట అన్నాడు, దుష్టుని ఎదిరించక. మనం దేన్ని చూడాలా? మనుషులలో ఎవరిని చూడాలి మనము? ఎవరు దుష్టుడు అని చూడాలన్నమాట. దుష్టుడు ఏం చేస్తాడు ఆయన? దుష్టుడు అనేవాడు ఏం చేస్తాడు? దుష్టుడు అనేవాడు ఏం చేస్తాడు అని ఏదో మాట్లాడమంటాడు, అలాగే మాట్లాడాల. వేరుగా మనం మాట్లాడకూడదు. దుష్టుడు ఏం చేస్తాడు? క్రీస్తు ఏ మాటలు మాట్లాడకూడదు అన్నాడు, ఆ మాటలు మాట్లాడడానికి మనల్ని ఏం చేస్తాడు? వాడు రెచ్చగొడతాడు. దుష్టుడు అనేవాడు రెచ్చగొడతాడు. ఏనైనా వాడు మన దగ్గర మాట్లాడించడానికి రెచ్చగొడతాడు. నువ్వు మగోడివేనట్రా అంటాడు. నువ్వు మనం ఏం చేయాలి? అయినా నువ్వు మగవాడివేనా అన్నప్పుడు మగవాడు అని నిరూపించుకోవడానికి ఏం చేయాలి కదా? నేను మగవాడును కాదు. ఎవరికి తెలియాలి ఈ సంగతి? నన్ను పుట్టించినాడు ఆయనకు తెలియదా? ఆయనకు తెలియదా? నన్ను కొన్నా ఆయనకు తెలియదా? ఏనైనా వాళ్ళకి తెలియదా? నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఏమిరా నీకన్నా? నీవు తెలుసుకోవాల్సిన అవసరం ఏమి? నీకు చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. నెక్స్ట్ వాడేమవుతాడు? మారు మాట మాట్లాడడానికి వాడి దగ్గర అవకాశాలు ఉండవు, ఛాన్సే లేదు. వాడు మనల్ని కొన్ని క్రియలు చేయడానికి కొంతమంది రెచ్చగొడతారు, కొన్ని మాటలు మాట్లాడడానికి మనల్ని రెచ్చగొడతారు అన్నమాట. దుష్టుని ఏం చేయకూడదు అంటాడు ఆయన? ఎదిరించకూడదు అంటే ఏం చేయాలి? దుష్టుని చూస్తే ఏం చేయాలి మనము కదా? దూరంగా ఉండాలి. వాడు ఎదురుకు వస్తే మనం ఏం చేయాలి? అట్లా సైట్ ఇచ్చేయాలి. నువ్వు పోరా నాయనా అని సైట్ ఇచ్చేయాలి. ఎందువలన? వీడితో గాన నేను అట్లా కలిస్తే చాలు, వాడేం చేస్తాడు? నా ప్రభువు యొక్క చట్టం ఉందే దాన్ని ఉల్లంఘింపు చేస్తాడు. నా చేత నాకు తెలియక నా ప్రభు యొక్క చట్టాన్ని ఉల్లంఘించేటట్టు చేస్తాడు దుష్టుడు అలా చేస్తాడు. అందువలన దుష్టుని ఎదిరించబోతున్నాడు. ఎదిరించడం అంటే నువ్వెంత మాట్లాడకూడదు. దుష్టుని వీడా సరే ఓకే, అసలు వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదు. దుష్టులు ఏడున్నారు నాయన? దుష్టులు ఎక్కడున్నారు? సంఘంలో దుష్టులు లేరు. వాళ్ళు దుష్టులే. సంఘంలో సాతానుడు తీసుకొచ్చి వేసేసిన విత్తనాలన్నీ దుష్టులే. అయిపోయి మళ్ళీ ఎక్కడున్నారు వాళ్ళు? లోకంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు.
నువ్వు ఏ మనిషినైనా చూడు, నిన్ను రెచ్చగొట్టే మనుషులు ఉండరు. మాట్లాడడానికి రెచ్చగొడతారు, చెడ్డ క్రియలు చేయడానికి రెచ్చగొడతారు. సరే, ఆయన ఎలాంటి క్రియలు చేయకూడదు అన్నాడో అలాంటి క్రియలను చేయకూడదు. ఆయన చేయమన్న క్రియలు మనం చేయాలి. అప్పుడు ఆయన చట్టాన్ని మనం ఏం చేస్తున్నాము? అనుసరించి జీవిస్తాము. ఇలా జీవించడం వలన ఈయనేం చేస్తాడు? ఈయనేం చేస్తాడు? నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. నిత్య జీవాన్ని ఈ జీవించిన చూడు, ఈ జీవించిన ఈ పౌరులకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఇచ్చేది ఎవరు? కాబట్టి దేవుడు సర్వ శరీరులను ఆయన అధికారం క్రింద ఉంచడానికి కారణం ఏంది? నీ కుమారుడు నిత్య జీవాన్ని వాళ్ళకు అనుగ్రహించడానికి సర్వ శరీరుల మీద నీ కుమారునికి అధికారం ఇచ్చినావని దేవునితో చెప్పినాడు ప్రభు. కనుక ప్రభు యొక్క క్రొత్త నిబంధన అనే చట్టాన్ని ఆయన తన రాజ్యంలో కలిగి ఉన్నాడు. ఆ క్రొత్త నిబంధన అనేది ఆయన రాజ్య పౌరులకి, అది ఆ రాజ్యానికి వెలుపులో ఉన్న వారికి కాదు ఈ చట్టం. వాళ్ళకి ఈ చట్టానికి సంబంధం లేదనమాట. అందువల్ల పౌరులందరూ కూడా ప్రభు యొక్క క్రొత్త నిబంధన చట్టాన్ని గౌరవించాలి. గౌరవించి ఈ చట్టమే జీవితంగా పౌరులు మలుచుకోవాలన్నమాట. మలుచుకోవాలి. క్రొత్త నిబంధనలు ఎలా మాట్లాడమన్నాడో అలాగే మాట్లాడాలి, ఎలాంటి క్రియలు చేయమన్నాడో అలాంటి క్రియలే పౌరులు చేయాలి. అప్పుడు వారు ఆ చట్టాన్ని గౌరవించి జీవించిన వాళ్ళు అవుతారు. చట్టంలో అంటే క్రొత్త నిబంధనలో ఎలా మాట్లాడకూడదు అన్నాడు, ఆ మాటలను విసర్జించాలి. ఎలాంటి క్రియలు చేయకూడదని చట్టం ముందు ఆ క్రియల్ని విసర్జించాలి, చంపివేయాలి, మానుకోవాలి. ఆ పనులను క్రీస్తు యొక్క రాజ్యంలో ఉన్న పౌరులు చేయాలన్నమాట. అలా చేసినప్పుడు ఈ పౌరులు ఈయన ఎలా చూస్తారు? నాయన ప్రభువుగా చూస్తారు. అంటే ప్రభువుగా స్వీకరిస్తారు, ప్రభువుగా చూస్తారు. ప్రభువుగా ఆయన మనం అంగీకరించాలి. ఇది చూడండి ఆయన రోమపత్రిక 10వ అధ్యాయంలో ఇక్కడ చెప్పబడినటువంటి ఈ మాటలు చూడండి. ఒక వ్యక్తి బాప్తిస్మంలోనికి వచ్చేసరికి అక్కడ ఏం జరుగుతుందో అని చెప్పినాడు అనమాట. రోమ 10వ అధ్యాయం ఇక్కడ ఏమన్నాడంటే 9వ వచనం 10వ వచనం, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడుదువు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు ఆయన? యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకోవడం కదా. నెక్స్ట్ దేవుడు మృతులలో నుండి ఆయన లేపినాడని కదా హృదయం ముందు విశ్వసించడం అన్నమాట. ఇవి రెండు ఎక్కడ చేయాలన్నాడు ఆయన? బాప్తిస్మంలోనికి వచ్చినప్పుడు ఏం చేయమంటాడు ఆయన? ఏనాయన యేసు రక్షకుడు, ఆయన ప్రభువు నాకు, తనైనా యేసు నాకు ప్రభువు నెంబర్ 1. రెండవది దేవుడు ఆయన్ని మృతుల్లో నుంచి లేపినాడు అని నేను విశ్వసిస్తున్నాను అని బాప్తిస్మంలోనికి వస్తే ఆ ప్రభువు అక్కడ ఉంటాడు, దేవుడు అక్కడ ఉంటాడు. అంటే బాప్తిస్మములోనికి వచ్చి బాప్తిస్మం పొందక మునిపి ఆయన ఏమని అంగీకరించాలంటాడు? ప్రభువు అని అంగీకరించాడు. బాప్తిస్మం పొందిన తర్వాత ఏమవుతాడు? ఆయన ప్రభువు అయిపోయినాడు అన్నమాట. ప్రభు అంటే ఏంది? నన్ను ఏలు నా రాజు, నిన్ను ఏలేటువంటి నీ రాజు ఆయన. అందువల్ల మనలో ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తును ప్రభువుగా స్వీకరించాలి, మహాగౌరవించాలి నేను క్రీస్తును. క్రీస్తును గౌరవించిన వాళ్ళు దేవుణ్ణి గౌరవించినారు. క్రీస్తును గౌరవించినటువంటి వారు దేవుణ్ణి కూడా గౌరవించడం అన్నారు. క్రీస్తును గౌరవించడం అనగా క్రీస్తును ప్రభువుగా సంపూర్ణంగా అంగీకరించడం. కేవలం అంగీకరించడం కాదు, క్రీస్తు యొక్క రాజ్యంలో నీవు పౌరుడుగా ఉన్నావు, నేను ఒక పౌరుడుగా ఉన్నాను. క్రీస్తు యొక్క రాజ్యములో క్రీస్తు మన కొరకు నియమించిన చట్టమును మనం అనుసరించడం. అప్పుడు ఆయన అధికారం క్రింద ఉన్నాము, ఆయన అధికారాన్ని అనుసరించి జీవిస్తున్నాము. ఆయన మనల్ని తన అధికారాన్ని బట్టి మనల్ని ఏల్తాడనమాట. ఆయనను మనల్ని ఏలేటట్లుగా మనం చేయాలి.
క్రీస్తు యొక్క అధికారం, క్రొత్త నిబంధన అనే అధికారాన్ని మనం అనుసరించడం వలన క్రీస్తును మనల్ని ఏలనిస్తామన్నమాట. క్రొత్త నిబంధన అనే అధికారాన్ని మనం అతిక్రమిస్తే క్రీస్తును మనము ఏలనివ్వము అన్నమాట. ఆయనను మనము ఏలనివ్వము. ఆయనేమో ప్రభువే, రాజే, కానీ ఆయన్ని మనల్ని ఏలనివ్వము అన్నమాట. ఇప్పుడు ఎవరు నష్టపోతారు నాయన? ఎవరు నష్టపోతారు? నిత్య జీవాన్యుడు ఆయన. నిత్య జీవం ఇస్తే మనం క్రీస్తు యొక్క మహిమను పొందుతాం. నిత్య జీవాన్ని ఎవడు? క్రీస్తు మహిమను పొందము అన్నమాట. పైపెచ్చు తన కుమారుణ్ణి మనము ప్రభువుగా స్వీకరించకుండా, అంగీకరించకుండా పోతే ఆయన ఏం చేస్తాడు? అసలు ఆయన ఏం చేస్తాడు? ఆయన అంగీకరించడు. ఆయన అస్సలు అంగీకరించడు. అందువల్ల ఇక్కడ సంఘములో ఉన్న వ్యక్తులు క్రీస్తు యొక్క అధికారమును, నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా క్రీస్తు యొక్క అధికారమును ధిక్కరించకూడదు అన్నమాట. క్రీస్తును ప్రభువుగా అంగీకరించేయాలి. అనగా క్రీస్తు యొక్క ఆజ్ఞలను నీకు ఇష్టమైన ఇష్టం లేకపోయినా అనుసరించాలి. అతిక్రమించకూడదు. అతిక్రమిస్తే నీవు చట్టమును ఉల్లంఘించినవు. చట్టమును ఉల్లంఘిస్తే చట్టాన్ని కలిగి ఉన్న ప్రభువును ఉల్లంఘించిన వాడు వాడు. రాజునే ఉల్లంఘించిన వాడు. రాజును ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది నాయన? చట్టాన్ని ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? దాన్ని ఏమంటాడు? రాజద్రోహం అంటాడు. రాజద్రోహులు అన్నమాట కదా నాయన. రాజద్రోహులు. రాజు ఏం చేస్తాడు? పెద్ద శిక్ష ఉంది ఆయన. వాడు ప్రాణాలతో ఉండడు. రాజద్రోహం చేస్తే ప్రాణాలతో ఉండడు. రాజద్రోహం అంటే నాయన రాజు యొక్క చట్టాన్ని ఉల్లంఘించడం. కనుక సంఘములో ఉన్న వ్యక్తులు చట్టాన్ని ఉల్లంఘించకుండా బహు జాగ్రత్త. ఈ జాగ్రత్త ఎలా వస్తుంది? భయం అన్నమాట. ప్రభువు అంటే, రాజు అంటే భయపడాలి. రాజుని ఎలా పిలుస్తారు నాయన? రాజుని ఎలా పిలుస్తారు? రాజుని పిలిచేంత ధైర్యం ఎవరుకుండదు నాయన. రాజుని పిలిచే ధైర్యం ఎవరుకుండదు నాయన. ఆయన పిలుస్తాడు. ఇంకా ఆయన పిలిస్తే ఏమంటారు? చిత్తము ప్రభువా. పిలుపు వస్తుంది నాయన. అడేమొస్తారు? వచ్చి ఏం పిలిచినావు? ఆ కథలన్నీ లేవని. చిత్తము ప్రభువా. చిత్తం అంటే ఏందాడా? ఇష్టము. పిలిచినావా? నీ ఇష్టం, వచ్చేసినాను. అదే నీ ఇష్టము అంటే నేను వచ్చేసినాను, నేను చెప్తే అదే. ఇంకా అది రాజును గౌరవించడం. రాజు పిలుస్తాడు, మనం పోయి రాజును పిలవలేవు. నేనైనా ఒక ముఖ్యమంత్రిని పిలవచ్చు, ప్రధానమంత్రిని పిలవచ్చు, రాజుని పిలవలేదు. ఈ అరబ్ కంట్రీస్లో రాజులు ఉన్నారు కదా, వాళ్ళని పోయి ఎవరు పిలవలేరు. పిలవలేరు. వాళ్ళు పిలిస్తే పోవాల్సింది. వాళ్ళని ఎవరు పిలవరు. మన దేశ ప్రధానులు కూడా వాళ్ళని పిలవడానికి భయపడతారు. వాళ్ళు అంత పవర్ఫుల్ అయిన వాళ్ళు. అందువల్ల రాజుని గౌరవించాలి, ప్రభువును గౌరవించాలి. వాళ్ళందరికంటే ఎక్కువ మన ప్రభు. ఎందుకంటే ఈ రాజ్యం మహిమ అంతా కూడా ఈయన కొరకే కదా, యేసు ప్రభు కొరకే కదా. అందువలన మన రాజు, మన ప్రభువు క్రీస్తు. ఆయన కేవలం సహోదరుడే కాదు, ఒక కోణంలో ఎవరైనా సహోదరుడు. నేనైనా సింహాసనంలో ఉన్నాడు. చూడండి, స్టోరీ చూడండి. నేనైనా సింహాసనంలో ఉండేది ఎవరినైనా ఒక ఉన్నత స్థాయిలో, సింహాసనం మీద కాదు, ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఎవరా? ఒక అన్నదమ్ముడు ఉన్నత స్థాయిలో ఉన్నాడు. ఐగుప్తులో యోసేపు కదా, ఉన్నత స్థాయిలో ఉన్నాడు. అన్నదమ్ముడు పోయినారు. వాళ్ళు ఎలా పోయి నిలుచుకున్నారు ఆయన దగ్గర కదా? కట్టుకొని నిలబడ్డారు. ఎందువలన స్థాయిలు అదన్నమాట. ఆయన తెలిసిపోయింది అన్నదమ్ముళ్ళు వీళ్ళని. అటు లోపల గదిలోకి వెళ్ళి దుఃఖపడ్డాడు అన్నమాట. దుఃఖపడ్డాడు. మళ్ళీ వచ్చి దుఃఖాన్ని అగుపరచల వాడు. ఆ కథ అంతే, ఆ స్టైల్ అంతే. రాజు అధికారం వాళ్ళు చూసినారు, వెళ్ళిపోయినారు. రెండోసారి వచ్చినారు. రెండోసారి ఈయనే ఏదో జరిపించినాడు. మళ్ళీ నేరస్తులకు వచ్చి ముందు నిలబడ్డాడు. దండాలు పెడతాడు, సాష్టాంగ పడతాడు. నేను యా మమ్మల్ని క్షమించి, మాకు తెలియదు. అంటే ఒక అధికారానికి అంత పవర్ ఉందన్నమాట. అటు తర్వాత అక్కడి నుంచి దిగుతాడు. ఆయన దిగి వచ్చి, మీరు నా సహోదరులు అంటే అదేనైనా. అంటే అక్కడ ఉన్నప్పుడేమో ఎవరికి ఎవరు అధికారులు ఉన్నప్పుడు ఎవరు జడ్జి ఉంటాడు ఆయన.
కొడుకు నేరం చేసి వచ్చి బోనెట పట్టుకోడు. నా కొడుకు అంటాడా? కుదరదు. చట్టమే అన్నమాట. అక్కడ చట్టమే. చట్టాన్ని బట్టి తీర్పు చెప్పేస్తాడు. బయట లోపలికి వెళ్ళి ఏడ్చుకోవచ్చు మీరు. అయ్యో నా కొడుకు శిక్ష పడింది, ఏం చేయాలి? చట్టం. ఎవరికి చట్టము? ఆయనకైనా చట్టం, ఎవరికైనా జడ్జికైనా చట్టమే. ఈయన ప్రభు కూడా చట్టమే. ఆ చట్టం ఆయన కూడా వర్తిస్తుంది అన్నమాట. అందువలన మనము సంఘములో ఉన్న మనము క్రీస్తును ప్రభువుగా అంగీకరించాలని. ఆయన చట్టం క్రొత్త నిబంధనను నేను అతిక్రమించకూడదు అంటే ఏం చేయాలి ఆయన? ఈ క్రొత్త నిబంధన, ఈ చట్టము మన హృదయాల్లో, మన మనస్సుల్లో ఉండాలి. అందువల్ల ఆయన కండక్ట్ చేసే కార్యక్రమాన్ని మనం పెట్టుకునింది అన్నమాట. ఆ క్రొత్త నిబంధన హృదయంలో, మనసులో ఉంటే నీవు మాట్లాడాలనుకున్నప్పుడు ఆ చట్టం ఏం చేస్తుంది? అలర్ట్ చేస్తుంది. నువ్వు ఒక క్రియను చేసేయాలనుకున్నప్పుడు చట్టం ఏం చేస్తుంది? అలర్ట్ చేస్తుంది అన్నమాట. చట్టాన్ని తెలిసి ఉల్లంఘించినా, తెలియకుండా ఉల్లంఘించినా శిక్షే. కాబట్టి చట్టాన్ని తెలుసుకోవడం మంచిదా, తెలియకుండా ఉండడం మంచిదా? కదా. తెలుసుకుంటే జాగ్రత్త పడతాం, తెలియకపోతే అమాయకంగా చిక్కుకుంటాం. ఒక దొంగను పట్టుకున్నాను, నన్ను దొంగతనం చేయడం నేరం, నీకు శిక్ష వేస్తామంటాడు. వాడు అన్నాడు, అయ్యా దొంగతనం చేయడం నేరం అని ఒక చట్టం ఉండదని నాకు తెలియదయ్యా అని అన్నాడు. చట్టం ఒప్పుకుంటుందా? నీకు తెలిసిన చట్టాన్ని గురించి, తెలియకపోయినా శిక్ష. అంటే తెలిసి చట్టాన్ని ఉల్లంఘించినా, తెలియకుండా ఉల్లంఘించినా శిక్ష పడుతుంది అన్నమాట. అలాగే క్రీస్తు యొక్క చట్టం ఉంది, నీకు తెలిసినా తెలియకపోయినా దాన్ని ఉల్లంఘిస్తే శిక్ష అన్నమాట. అందులో క్రీస్తు యొక్క చట్టాన్ని తెలుసుకోవడం, హృదయంలో, మనసులో వాటిని ముద్రించుకోవడం చాలా ఇంపార్టెంట్. చాలా సమయం అయింది నాకు. కాబట్టి ఈరోజు ఏం నేర్చుకున్నాం మనం? బాప్తిస్మం అనే కార్యక్రమం దేవుడు మనల్ని క్రొత్తగా జన్మింపజేస్తాడు. ఒక వ్యక్తిని క్రొత్తగా జన్మింపజేస్తే ఆ వ్యక్తి ఆయనకి ఏమవుతాడు? కుమారుడు, కుమార్తె. ఆయన ఆ వ్యక్తికి ఏమవుతాడు? తండ్రి అయిపోతాడు. అలాగే బాప్తిస్మం పొందిన వాళ్ళకి క్రీస్తు యేసు ఏమవుతాడు? ప్రభువు అవుతాడు. అంటే దాని అర్థం ఏంది నాయన? ఏలేవాడు అవుతాడు. మరొక కోణంలో ఏమవుతాడు? ఆయన సహోదరుడు అవుతాడు. సీట్లో నుంచి సింహాసనం నుంచి దిగినాడంటే మనం ఆయనకి ఏమవుతాము? సహోదరు. సింహాసనంలో నుండి మనం ఏమవుతాము? పౌరులుగానే ఉంటాం. కాబట్టి మనము ప్రభువుని ఒక ప్రభువుగా, క్రీస్తుని ప్రభువుగా మన హృదయాల్లో మనం ఏం చేయాలి? ప్రతిష్ఠించుకోవాలన్నమాట. నా ప్రభువు, నా రాజు, ఈ సర్వ శరీరాన్ని ఏలే నా రాజు. ఈ శరీరాన్ని ఏలడానికి ఆయన దగ్గర ఒక చట్టం ఉంది, అది క్రొత్త నిబంధన. ఆ చట్టాన్ని ఆయన అమలుపరుస్తాడు నా దేహం మీద, అవయవాల మీద. ఆ చట్టాన్ని అనుసరించి నా దేహం, అందులో అవయవాలు క్రియలు చేయాలి. ఆయన నా ప్రభు. నా హృదయంలో ఆయన్ని ప్రతిష్ఠించుకోవాలి. నీ హృదయాల్లో ఆయన ప్రతిష్ఠించుకోవాలి. అప్పుడు రాజుని, ప్రభువుని మనం గౌరవిస్తాం, ఆయన చట్టాన్ని గౌరవిస్తాం, ఆ చట్టాన్ని అనుసరిస్తాం. ఆయన మనకు చట్టాన్ని అనుసరిస్తాం కాబట్టి ఆయన నిత్య జీవాన్ని మనకు దయచేస్తాడు. ఆయన మహిమలోని మనం రూపాంతరం చెందాం. ఆయనకు వల్లే మనం దేవుని కుమారులుగా తయారవుతాం. ఆయన దేవుని ద్వారా ఏమవుతాడు? ఆయన జ్యేష్ఠుడు అవుతాడు, జ్యేష్ఠ కుమారుడు అవుతాడు. అప్పుడు దేవుని యొక్క చిత్తము, దేవుని సంకల్పం ఏమవుతుంది? ఆయన నెరవేర్చబడుతుంది. అందువలన తన సంకల్పానుసారంగా మనల్ని బాప్తిస్మం ఆయన కన్నాడు. కాబట్టి మన మీద ఒక పెద్ద బాధ్యత ఒకటి ఉందన్నమాట. క్రీస్తుని జ్యేష్ఠ కుమారుడుగా చేయడం, అది బాధ్యత. ఈ జ్యేష్ఠ కుమారుడు చేసే ఈ క్రమంలో ఆయన మనం ప్రభువుగా అంగీకరించాలి, క్రీస్తుగా అంగీకరించాలి, సహోదరుడుగా మనం స్వీకరించాలి, ఆయన తండ్రిగా స్వీకరించాలి, సేమ్ టైం దేవుడుగా కూడా ఆయన మనం స్వీకరించాలి. ఈ ప్రోగ్రాం అంతటిని కూడా మనం సక్రమంగా తెలుసుకొని ఈ ప్రోగ్రాంలో సెట్ అయిపోయి, ఈ ప్రోగ్రాం అంతట్లో కూడా సక్సెస్ఫుల్గా ఈ ప్రోగ్రాంను మనం నెరవేర్చగలిగితే మనం ధన్యులు అవుతాము. క్రీస్తు మన కొరకు లోకంలోనికి వచ్చి తన సంఘాన్ని స్థాపించినాడు కదా. ఆయన సంఘాన్ని స్థాపించి కూడా ఆ సంఘం వల్ల మనం మేలు పొందిన వాళ్ళు అవుతాము. మన ద్వారా దేవుని సంకల్పం నెరవేర్చబడుతుంది. నా దయతో ఆలోచన చేయండి. మళ్ళీ మనం దేవుడు అవకాశం ఇస్తే మళ్ళీ వచ్చే శుక్రవారం మనం కలుసుకుందాము. బాప్తిస్మములో మరికొన్ని ఆశీర్వాదాల గురించి కూడా దేవుడు మనకు నేర్పించాలని మనం కాంక్షిద్దాం. నేను చివరిగా ప్రార్థన చేసుకుంటాను. అందరూ కంఠద వాక్యాలు చేయండి, నేను కష్టపడి చేయండి. నేను మహోపకారివైన మా తండ్రి, పరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా నాయన,
మరొకసారి మీ సముఖములో మేము చేరి వచ్చి ఈ సువార్థికుల యొక్క తరగతిని మేము నేర్చుకోవడానికి మాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గత దినములన్నింటిలో క్షేమమును మాకు కలుగు చేసి ఈ సమయంలో మీ సముఖమునందు బాప్తిస్మములో మీరు ఎలాంటి ఆశీర్వాదములు దయచేస్తారో వాటిని గురించి నేర్చుకునే అవకాశాన్ని మీరు మాకు దయచేయగా, చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డ కూడా ఈ సంగతులను సంపూర్ణంగా విశ్వసించి ఈ సంగతులను అనుసరించి జీవించి ప్రభు పక్షముగా, ప్రభు యొక్క అవయవాలుగా, ప్రభు పనిని మేము చేయుటకు మరింత కనికరాన్ని మాకు చూపించమని ప్రార్థిస్తున్నాము. ఇందుకొరకు ప్రభువు చెప్పిన అనేక సంగతులను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు మాకు నేర్పిస్తున్నందుకు కొరకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఇక ముందుకును మాకు నేర్పించి మమ్మల్ని ధన్యపరచమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ సంఘము ప్రభు యొక్క నామమునకు ఘనతను కలుగు చేసే సంఘముగా ఉండుటకు సహాయమును దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కూడా ప్రభు శరీరములో నిష్ప్రయోజనమైనటువంటి అవయవాలుగా ఉండకుండా ప్రయోజనకరమైన అవయవాలుగా ఉండుటకు ప్రభు యొక్క పనులను సామర్థ్యంతో చేయడానికి కావలసిన సామర్థ్యమును ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రభు కార్యములను చేయుటకు మరింత ప్రభు యొక్క మనస్సును మాకు దయచేయమని, ప్రభు యొక్క విశ్వాసాన్ని, ప్రభు యొక్క జ్ఞానాన్ని కూడా మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ఈ కార్యక్రమం ద్వారా కొందరైన సువార్థికులుగా తయారై సంఘం ద్వారా సువార్తను ప్రకటించడానికి నశించిన ఆత్మలను కొన్ని ఆత్మలైనా రక్షింపజేయడానికి మమ్మల్ని మీరు వాడుకుందురని ప్రార్థిస్తున్నాను. తండ్రి, ప్రతి బిడ్డను దీవించమని కనికరించమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమైతే తిరిగి మీ సముఖంలోని మేము చేరి వచ్చేంత వరకు కనికరాన్ని, కృపను మాకు దయచేయమని తండ్రి, ఈ క్లాస్ తర్వాత బిడ్డలు తమ తమ స్వగృహాలకు వెళ్ళడానికి ప్రయాణానికి సిద్ధపడుతూ ఉండగా వారి ప్రయాణం అంతట్లో క్షేమకరాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ ప్రార్థన మన్నించుదురండి. మీ ప్రియకుమారుడైన మా ప్రభువును ప్రియరక్షకుడగు క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.